Jesus, when all these things will come to pass, you lift up your head and see your redemption is nigh at hand. యేసు చెప్పి అన్నాడు, ఇవన్నీ జరుగుచున్నప్పుడు మీ తలలను ఎత్తుకొని చూడండి, మీ విమోచన సమీపించి ఉన్నది. So always be ready to be taken up when Jesus comes. అందుచేత యేసు వచ్చినప్పుడు ఆయనతో కూడా ఎత్తబడి పోవుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండుడి. Live a true Christian life. ఒక నిజమైన live a practical life. అభ్యాసపూర్వకమైన ఒక అనుభవపూర్వకమైన నిజమైన క్రైస్తవ జీవితం చేయుడి. Hallelujah. This week's program will be as usual. Wednesday, Saturday morning will be the fasting prayers. Wednesday evening Bible study. Saturday evening the tarry meeting. ఈ వార కూట క్రమంలో యథాప్రకారంగా జరిపించబడును. బుధవారం శనివారం ఉపవాస ప్రార్థనలు, బుధవారం వేదపట్నము, శనివారం కనిపెట్టుకుటము యథాప్రకారంగా జరిపించబడును. These meetings are for everybody, not for one group of people. ఈ కూటంలో ఉన్నటువంటివి అందరికీ, ఏదో ఒక గుంపు జనులకు మాత్రమే కాదు. If you get used to not attend the meeting, you cannot attend. ఈ కూటంలోకి రాకుండా అలవాటు పడినట్లయితే ఈ కూటంలో మీరు పాల్గొనలేరు. Once or twice when you miss, then your heart will be hardened. 1-2 మార్లు మీరు రాకుండా ఉండిపోయినట్లయితే మీ యొక్క హృదయం కఠినమైపోవును. Once the heart is hardened, even if you want to come, then you cannot come. ఒక మారు మీ యొక్క హృదయం కఠినమైనట్లయితే అటు పిమ్మట మీరు రాకోరినప్పటికీ కూడా మీరు రాలేరు. Our heart should always be very sensitive. మన హృదయం ఎల్లప్పుడూ కూడా సున్నితంగా ఉండాలి. Even for small mistakes, our heart must smite us. చిన్న తప్పిదంలో కూడా మన యొక్క హృదయం ఉన్నటువంటిది మనల్ని దండించాలి. Yes. Emotionally doing something as a tradition and the appointed times alone is not enough. ఉద్రేక పూర్వకంగా నిర్ణయింపబడిన సమయంలో ఏదో కొన్ని కార్యములు చేయటం చాలదు. Life must always be very practical. మన జీవితం అన్నటువంటిది ఎల్లప్పుడూ కూడా అనుభవపూర్వకంగా ఉండవలెను. According to my analysis, every day is very important. నా యొక్క పరిశోధన ప్రకారంగా మన జీవితంలోని ఒక్కొక్క దినము ఎంతో ముఖ్యమైనది. And God has appointed certain times for us to come to His presence, that He may reveal His counsel to us or refresh our soul. మన జీవితంలో నూతన పరచుటకు, మన యొక్క ప్రాణములను తెప్పరిల్ల చేయుటకు దేవుడు కొన్ని కాలంలో నిర్ణయించును. The pool of Bethesda, every morning one angel used to come and stir up the water. బెతెస్దా కోనేటి ఎదుట ఎల్లప్పుడూ ఉదయకాలం తెల్లవారుజామున ఒక దూత వచ్చి ఆ నీళ్లను కదిలించును. Anyone who will jump first, he was healed of all his ailments. ఎప్పుడైతే ఆ యొక్క నీళ్లు కదిలింపబడునో మొట్టమొదటిగా ఆ నీళ్లలోకి దిగువాడు తన యొక్క వ్యాధులన్నిటి నుండి కూడా స్వస్థత నొందును. It was God's appointment for the healing of the people. ఎందుకనగా జనులను స్వస్థపరిచినటువంటి నిర్ణయ కాలం అది. But 38 long years one lame man was lying there. He could never jump even once, even after 38 years. 38 సంవత్సరములుగా వ్యాధిగ్రస్తుడైన అతడు ఒక్క మారు కూడా ఆ యొక్క నీళ్లు కదిలింపబడినప్పుడు ఆ యొక్క కోనేటిలోనికి దిగలేకపోయాను. He got used to lie down there. అక్కడ పడి ఉండుటకు అతడు అలవాటు పడెను. Because heart was hardened like a rock. ఎందుకనగా అతని యొక్క హృదయం రాతి వలె కఠినమాయెను. So don't allow your hearts to be darkened and hardened. మీ యొక్క హృదయము కఠినమగుటకు, మీ యొక్క హృదయము అంధకారంగా మారుటకు దయచేసి అనుమతించుకుము. Attend the Bible studies by all means and grow in the knowledge of the scriptures about the near future events. ఏ విధం చేతునైనను వేద పఠనంలో పాల్గొని రాబోయే కాలంలో జరగబోయే సంభవముల గురించిన ఒక జ్ఞానమును తెలివిని పెంపొందించుకునుము. That is a doctrine. That is a doctrine means a commandment, a law. అది ఒక ఆజ్ఞ, అది ఉపదేశము. Verily, verily, I say unto you, except you be born of water and of the Spirit, you will in no wise enter into God's kingdom, is what Bible very categorically says. మీరు ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మించితే గానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని బైబిల్ మనకి తేటగా విశదపరచుచు ఉన్నది. Yes, God has already promised us through Joel, in the end times I will pour out my spirit upon all flesh. యోబేలు మూలంగా దేవుడు మనకు వాగ్దానం చేసినది ఏమనగా అంత్య దినములలో సర్వ శరీరుల మీద నా యొక్క ఆత్మను కుమ్మరించెదను అని. Gone are the years when we faced many problems in life. గడిచిన సంవత్సరంలో మన జీవితంలో నందు అనేకమైన సమస్యలను ఎదుర్కొని ఉంటిమి. Many events, many disasters and many problems, sicknesses and financial crisis. So each one of you know better how you passed the past years.
ఎన్నో వ్యాధులు, ఎన్నో బలహీనతలు, ఎన్నో ఆర్థిక సమస్యలు, ఎన్నో కుటుంబంలో గందరగోళంలు, నాకంటే ఎక్కువగా మీ కుటుంబంలో మీరు ఎదుర్కొనిన కార్యములు మీరే బాగా ఎరుగుదురు. We learned on the first day, God permitted all those things, wanted to bring us all very closer to Him. మనం మొదటి దినంలో నేర్చుకుని ఉన్నాము, మనమందరం కూడా ఆయన సన్నిహితంగా మారు నిమిత్తమే దేవుడు వీటన్నిటిని కూడా మనకు అనుమతించి ఉన్నారు అని. Even a minutest sin can prevent you from entering heaven. ఒక చిన్న పాపము కూడా పరలోకంలోకి ప్రవేశింపకుండా మిమ్మల్ని ఆటంకపరచును. The church in Ephesus, about them Bible says, they had lost their first love. Not completely their love, they lost their love. They had lost only the first love. ఎఫెససులో ఉన్నటువంటి సంఘము గూర్చి ఆత్మదేవుడు తెలియజేయనటువంటి కార్యం ఏమనగా, వారు తమకున్నటువంటి మొదటి ప్రేమను కోల్పోయి ఉన్నారని. వారి ప్రేమను అంతటా కోల్పోలేదు, కానీ మొదట వారికి ఉన్నటువంటి ప్రేమను వారు కోల్పోయిరి. They had lot of good works, వారికి అనేకమైన సత్క్రియలు ఉన్నవి, but they never did it as in the days of their first love. అయితే వారికి మొదటి ప్రేమలో ఉన్న దినములలో వారు చేసినట్లుగా వారు చేయలేకపోయిరి. Even to them God said, repent, otherwise I'll remove the candlestick. వారిని చూసి దేవుడు చెప్పినటువంటి కార్యం ఏమనగా, మారు మనసు పొందినట్లయితే మీ మధ్య నుండి దీపస్తంభంను తొలగించేదను అని. Yes, no more you'll have a life, a vision about your own life and the teachings. ఇక మీద వారికి మీదట వారి యొక్క జీవితం కూర్చున్నటువంటి ఏ మాత్రము దర్శనం ఉండదు. The church at Thyatira, they were seduced by certain spirits. తుయతైరాలో ఉన్న సంఘం వారు కొన్ని ఆత్మల ద్వారా వారు ఆకర్షింపబడిరి. The church at Sardis, their works were imperfect, not very perfect. They had works but not perfect. సార్డిస్లో ఉన్న సంఘం వారికి కొన్ని క్రియలు ఉండేవి, కానీ వారి యొక్క క్రియలు సంపూర్ణముగా ఆయన ఎదుట కనబడలేదు. Therefore church must always be very vigilant and never think the new year is over, now again we have come back to the old year. అందుచేత సంఘం అనేటువంటిది ఎల్లప్పుడూ మెలకుగా ఉండాలి. కొత్త సంవత్సరము ముగింపబడి ఉన్నది, మరలా ఈ యొక్క సంవత్సరము పాతదిగానే మనము ప్రారంభించి ఆ విధంగా మనం చేయకూడదు. We also learned that at the time of trials and temptations we shouldn't question God or we should murmur or lose our heart. మనము నేర్చుకుని ఉన్నాము, శ్రమలు, శోధనలు, సమస్యల సమయంలో మనము దేవుణ్ణి ప్రశ్నించకూడదు, సనగకూడదు. ఆయన మీద ఉన్నటువంటి మన యొక్క నమ్మకంను మనము కోల్పోకూడదు. Without a cause there will not be an effect. ఎటువంటి Without a reason there will not be any result. కారణం లేకుండా ఎటువంటి యొక్క పరిణామం ఉండదు, ఎటువంటి యొక్క కార్యము జరగదు. So God always allows certain problems in life only to bring us closer to Him or to correct our lives. ఎల్లప్పుడూ దేవుడు మన జీవితంలో ఎందుకు సమస్యలు అనుమతించుదురనగా, మనము ఆయనకు సన్నిహితులుగా మారవాలనని, లేనట్లయితే మన యొక్క జీవితంలో సరిదిద్దాలని ఆయన ఆ విధంగా అనుమతించుదుడు. Though we all have good works, if they are not perfect in the sight of God, God will count us all as dead. మనకు సత్క్రియలు ఉన్నప్పటికీ కూడా ఆయన దృష్టిలో అవి సంపూర్ణంగా లేనట్లయితే ఆయన దృష్టిలో మనము చచ్చిన వారముగా, మృతులుగానే ఉంటుము. The church at Laodicea was said that they were lukewarm in life, neither hot nor cold. There are many believers in the church, neither they're hot nor they're cold, but they continue as believers for many years. లవోదికయలో ఉన్న సంఘం వారు వెచ్చగానైనను చల్లగానైనను లేరు, కానీ వారు నులివెచ్చని స్థితిలో ఉంటిరి. They may not be doing any evil, వారు ఏ కీడును చేయకపోవచ్చు, కానీ but they don't do any good either. వారు ఏ మేలు కూడా చేయరు. Yes, so they're in a lukewarm state. వారు నులివెచ్చని స్థితిలో ఉన్నారు. And they are increased in possession. వారు తమ యొక్క ఆస్తిలో వారు అభివృద్ధి చెందిరి. Nowadays TPM believers and TPM workers are all highly blessed beyond what they deserve. ఈ దినంలలో టీపీఎంలో ఉన్న సేవకులు, విశ్వాసులు వారి యొక్క యోగ్యత కంటే అధికంగా, వారి సామర్థ్యత కంటే అధికంగా ఆశీర్వదింపబడుచు ఉన్నారు. Some years ago in Punjab, when Pastor P.M. Thomas was center pastor, he used to travel only by bicycle, center pastor. కొన్ని సంవత్సరాల క్రితంగా ఢిల్లీలో ఉన్నటువంటి పాస్టర్ బిఎం థామస్ గారు ఆయన సైకిల్లోనే ప్రయాణం చేయుదురు. So one believer gave him some money to buy one moped. ఒక బిలీవరు it's almost like a cycle but with auto gear. మోబెట్ ని కొనుటకు, అది కూడా సైకిల్ లాగానే ఉంటును, కానీ దానికి ఒక ఆటోమేటిక్ సిస్టమ్ ఉంటును. దానిని కొనుటకు ఒక విశ్వాసి డబ్బులు ఇచ్చెను. He had to visit 80 villages, 80. ఆ పాస్టర్ గారు 80 గ్రామములను దర్శించాలి. Central mothers used to travel in bicycles sitting at the back.
సెంటర్ మదర్ అయితే సైకిల్లో వెనకాల కూర్చొని ప్రయాణం చేసి ఉండేది. And when they were carried through the villages, many times they used to fall. వారు గ్రామంలో ఆ విధంగా ప్రయాణం చేస్తున్న సమయంలో అనేక మార్లు వారు పడిపోతురు. Through the paddy fields, they may have to go to some villages. ఆ యొక్క But they used to go. పంటల మధ్యలో వారు సైకిల్ త్రొక్కుచు వారు ప్రయాణం చేయవలసి వచ్చును. In 1993 or so, when Pastor Jacob Ratnasingham, chief pastor, came to Punjab, from the faith town to the convention ground, I took him in a cycle rickshaw. నేను 1983 సంవత్సరంలో అనుకుంటాను పాస్టర్ జేకబ్ రత్నసింగం ప్రధాన పాస్టర్ గారు అక్కడికి వచ్చినప్పుడు నేను ఫేతం నుండి కన్వెన్షన్ గ్రౌండ్ వరకు రిక్షాలో తీసుకుని వెళ్ళి ఉన్నానని తలంచుతూ ఉన్నాను అనుకుంటాను. We never used to have fans. Even the chief pastor used to, fan him with the paper or with the hand fans. మాకు అప్పుడు ఏ ఫ్యాన్లు ఉండేవి కావు. ఒక పేపర్ కాగితంతోనే వారు విసురుకొని ఉండేవారు. Previous night he was sleeping on a Karlan or Dunlop mattress, maybe 6 inches in thickness. నేను అనుకుంటున్నాను యోబు నష్టం జరుగుటకు ముందు రోజు అతడు 6 ఇంచుల కర్లాన్ పరుపు మీద పండుకొని ఉన్నాడని అనుకుంటున్నాను. The next morning he came and sat on dust and ashes in the road, in the street. Next day. మరుసటి దినమైతే అతడు బజారులో బూడిదలోను మంటిలోను కూర్చుని ఉంటెను. If God can give many things, he also has the right or the liberty to remove them overnight. దేవుడు సమస్తమును ఇచ్చుటకు ఆయనకు స్వాతంత్రం ఉన్న ఎడల అన్నిటినీ కూడా తీసివేయనటువంటి అధికారము హక్కు ఆయనకు కలదు. So when riches increases, Bible says, don't set your heart in them. ధనవృద్ధి అధికంగా పెరిగినట్లయితే మన యొక్క మనసును దాని మీద ఉంచుకొనకూడదని బైబిల్ చెప్పుచూ ఉన్నది. So riches and possessions, all these things will make us lukewarm in our spiritual race. ఈ యొక్క సంపద ఈ యొక్క స్థానములు అన్నటువంటివి ఆత్మీయ జీవితంలో మనల్ని నిలువెచ్చనిగా మార్చును. Yes, so from the very first days of the year, you make up your mind to live a perfect life before God. Don't lose your life in the end. ఈ సంవత్సరం యొక్క మొదటి దినం నుండి దేవుని ఎదుట సంపూర్ణంగా పరిపూర్ణులుగా జీవించుటకు చూచుకొనిడి. దయచేసి మీ యొక్క ఆత్మీయ స్థితిని కోల్పోకుము. Make sure you never go away from God. దేవుని యొద్ద నుండి తొలగిపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకొనుము. He wants you to always return to Him. మరి మనం ఆయన యొద్దకు తిరిగి రావాలని ఆయన ఎల్లప్పుడూ కోరుచూ ఉన్నారు. And He wants to renew your spirit. మీ యొక్క ఆత్మను నూతనపరచవాలని ఆయన కోరుచూ ఉన్నారు. Your spirit has to be periodically renewed. మీ యొక్క ఆత్మ అన్నటువంటిది దినదినము అది నూతనపరచబడాలి. Why? ఎందుచేత? For 2 reasons. 2 కారణముల కొరకు. If the spirit is not renewed periodically or quite often or frequently, తరచుగా మన యొక్క ఆత్మ నూతనపరచబడనట్లయితే, yes, you cannot put on the image and the likeness of God and grow in righteousness and true holiness. Ephesians 4:23-24. ఎఫెసీ 4:23-24 వాక్యంలో మనం చూసినట్లయితే మన యొక్క ఆత్మ నూతనపరచబడినట్లయితే మనం నీతి యందును యథార్థమైన భక్తి గలవారమై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావంను ధరించుకొనలేము. For your personal transformation in life, జీవితంలో మీ యొక్క వ్యక్తిగత రూపాంతరత కొరకు, and to be made perfect in righteousness and true holiness, నీతి యందును యథార్థమైన భక్తి యందును మనం ఎదగవలెనంటే, and to put on the image and the likeness of God, దేవుని పోలికగాను ఆయన స్వరూపంను ధరించుకొనవలెనంటే, your spirit needs to be always renewed. మీ యొక్క ఆత్మ అన్నటువంటిది ఎల్లప్పుడూ నూతనపరచబడాలి. Number 2, రెండవదిగా, if the spirit is not renewed, we cannot know what is God's good, acceptable and perfect will from time to time. మన యొక్క ఆత్మ నూతనపరచబడినట్లయితే సమయము మారుచుండగా మనము దేవుని యొక్క ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న చిత్తమేదో ఎరగలేము. There is one type of God's will which is applicable to everybody. ఇది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఇది ప్రతి ఒక్కరి జీవితం కూడా ఇది వర్తించును. For example, everyone must repent, everyone must be baptized, everyone must receive the Holy Spirit, and everyone must follow all the doctrinal truths. ఉదాహరణకు it's a common will revealed to everybody. అందరూ రక్షింపబడాలి, అందరూ నీటి బాప్తిసం పొందాలి, అందరూ పరిశుద్ధాత్మ అభిషేకము పొందాలి. ఇవన్నీ కూడా అందరికీ ప్రకటింపబడిన సాధారణమైన ఉపదేశంలో ఉన్నవి. But regarding each one of us, God has a particular will. అయితే మన ఒక్కొక్కరిని గురించి దేవుడికి ఒక్కొక్క ఉద్దేశము కలదు. Yes, God never called me as you call you. దేవుడు మిమ్మల్ని పిలిచినట్లుగా నన్ను పిలిచి ఉండరు. And God never called each one of you as He called others. ఆయన ఇతరులను పిలిచినట్లుగా మిమ్మల్ని పిలిచి ఉండరు.
In a company, many people are recruited. ఒక కంపెనీలో అనేకులకు ఉద్యోగం ఇవ్వబడును. Each one is given a particular assignment. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని నియమించబడును. One person may be a sweeper, the other may be a security guard, the other may be, a peon, next one may be a typist. So different assignments, but all are called employees of the same company. ఒకరైతే స్వీపర్ గానో ఊడ్చేవారు గానో మరి ఒకరు సెక్యూరిటీ గార్డ్ గానో ఇంకొకరు ప్యూన్ గానో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్యోగం ఇవ్వబడును. కానీ వారందరూ ఒకే కంపెనీలో పనిచేయచ్చు ఉందురు. In an hospital there are many employees. ఆసుపత్రిలో చూసినట్లయితే అనేక మంది ఉద్యోగులను మనం చూడగలము. All the nurses are not given the same assignment. నర్సులందరికీ కూడా ఒకే పని నియమించబడదు. Their basic qualification is same. వారికి ఉండవలసిన ప్రాథమిక విద్యార్హత ఒకటి. But each one will be given assignment in a different way. అయితే So they have got to be faithful. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వారికి పని నియమించబడును. వారికి నియమించబడిన ఆ పనులలో వారు నమ్మకంగా ఉండాలి. To be a doctor, everyone must have the MBBS degree. డాక్టర్ గా మారవాలంటే అందరికీ కూడా ఎంబీబీఎస్ పట్టా ఉండాలి. It's a common eligibility. ఇది ఒక సాధారణమైన ప్రాథమికంగా అందరికి ఉండవలసిన ఒక But విద్యార్హత. each doctor will have a particular eligibility also. అయితే ఒక్కొక్క డాక్టర్ కి ఒక్కొక్క వారికంటూ ఒక ప్రత్యేకమైన ఒక విద్యార్హత ఉంటును. Each one becomes a specialist in a particular area. ఒక్కొక్కరు ఒక్కొక్క విభాగంలో నిపుణులుగా మారుదురు. One is called an orthopedic doctor, the other one is neurologist, ఒకరు neurologian, ఒకరికి గుండెకు సంబంధించి orthopedic, who is dealing with all the bones. ఒకరికి ఎముకలకు సంబంధించిన వారు, Cardiologist dealing with the heart, ఒకరికి హృదయ neurologist the brain. బ్రెయిన్ కి సంబంధించిన విధముగా బ్రెయిన్ But basically they are all doctors. ఒక్కొక్క దానికి ఒక్కొక్క భాగంలో వారు నిపుణులుగా మారుదురు. అయితే వారందరూ కూడా డాక్టర్లే. Basic qualification same for everybody. వారందరికి ఉండవలసిన ప్రాథమిక విద్యార్హత So we ఎంబీబీఎస్. all have basic qualification. వారికి ఉండవలసిన ప్రాథమిక విద్యార్హత కంటిను Having the knowledge of God, దేవుని గురించిన జ్ఞానం knowledge ఉండాలి. of the truth, సత్యం గురించిన జ్ఞానం ఉండాలి. repentance for sin, పాపం గురించిన return to పశ్చాత్తాపము, God, be baptized for the remission of sins, పాప ప్రాయశ్చిత్తంకే నీటి బాప్తిసం పొందాలి. receive anointing to walk in the newness of life, అభిషేకం పొందుకొని నూతనమైన జీవంలో live a నడవాలి. separated life, ఒక ప్రత్యేకమైన జీవితం చేయాలి. and to maintain divine healing experience, దైవికమైన స్వస్థత అనుభవంను పాటించాలి. and your entire body, soul and spirit must be sanctified. ప్రాణాత్మ శరీరంలో సంపూర్ణంగా సంపూర్ణపరచబడాలి. These are all mandatory doctrinal truths. ఇవన్నీ కూడా ఖచ్చితంగా పాటించవలసిన ఉపదేశ సత్యములు. Apart from this, వీటన్నిటికంటేనూ each one of us will have a particular assignment. ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ప్రత్యేకమైన ఒక వారు నెరవేర్చవలసిన ఒక పని నియమించబడి ఉన్నది. In biblical way we call it as a calling. బైబిల్ పరంగా మనం చెప్పినట్లయితే దానిని మనం పిలుపు అని చెప్పుచూ ఉన్నాము. Saint Paul says in 1 Corinthians 7 chapter, each one must abide in his own calling. మొదటి కొరింథీ 7వ అధ్యాయంలో పరిశుద్ధుడైన పౌలు చెప్పుచున్నారు, ప్రతి ఒక్కరు వారి వారి పిలుపులో నిలిచి ఉండాలి అని. Again, if you make your calling and election sure, you will not fall, Bible says. మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకునేలా మీరెన్నడూ తొట్టిలలో అని ఆయన మరలా చెప్పిరి. So each person has got a calling and an election. ప్రతి ఒక్కరికి కూడా ఒక పిలుపు ఒక ఏర్పాటు కలదు. How can you understand? ఏ విధంగా మనం దానిని అర్థం చేసుకోగలము? Only by the renewal of your spirit. మన యొక్క ఆత్మ నూతన పరచబడుట మూలముగానే. So anointing is given not just to clap hands and speak in tongues and prophesy and fill in the spirit. అభిషేకం అనున్నటువంటిది, These are all basic. These are all basic. అభిషేకం అనున్నటువంటిది చప్పట్లు కొట్టి అన్య భాషలు మాట్లాడుట కొరకు అభిషేకం అనుగ్రహింపబడలేదు. Yes, apart from that, వీటన్నిటికంటేనూ there are many advantages to the Holy Spirit. పరిశుద్ధ The purpose. పరిశుద్ధాత్మ ద్వారా అనేకమైన లాభములు అనేకమైన ప్రయోజనములు Last కలవు. night I told you 10 points. Next week again I'll say. నిన్నటి దినంన నేను 10 కార్యములు చెప్పి ఉన్నాను. వచ్చే వారం మరలా ఇంకా కొన్ని కార్యములు చెప్పిదును. Anointing means possession. The spirit comes and possesses you. అభిషేకం అన్నటువంటిది ఆత్మ వచ్చి మిమ్మల్ని నింపును. Yes. So మిమ్మల్ని నియంత్రణ చేయును. what the spirit possesses you, he has his own works. ఒక ఆత్మ మిమ్మల్ని నియంత్రణ చేసి మిమ్మల్ని అదుపు చేసినట్లయితే ఆయనకంటూ కొన్ని క్రియలు ఉన్నవి. He'll reprove you of your sin. ఆయన మీ పాపం గురించి మీకు గ్రహింపు కలుగజేయును. Your righteousness. నీతిని గురించి ఆయన గ్రహింపు కలుగజేయును. And your judgment also. తీర్పును గురించి కూడా మీకు గ్రహింపు కలుగజేయును. So you must have the working of the spirit all the time. ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మ మీలో క్రియ చేయుచూ ఉండాలి. When you commit a sin, if you are an anointed person,
you must be convicted of that sin by the anointing of the Holy Spirit. మీరు అభిషేకింపబడిన ఒక That is వ్యక్తి, practical life. Practical life. అభిషేకింపబడిన ఒక వ్యక్తిగా ఉన్నట్లయితే మీరు ఒక పాపం చేసినప్పుడు ఆ యొక్క అభిషేకం అనేటువంటిది ఖచ్చితంగా మీకు ఆ పాపం గురించి ఒక గ్రహింపు కలుగజేసి మిమ్మల్ని గుచ్చవలెను. Together with everybody can shout hallelujah and amen. అందరితో కలిసి మీరు హల్లెలూయా ఆమేన్ అని అందరూ కేకలు వేయగలరు. As in Tamil they say కూట పోడలా. Everybody can do. తమిళ్లో చెప్పినట్లుగా గుంపులుగా అందరూ సమిష్టిగా ఏమని చెప్పగలరు. So when you come to the church, when others are filling, you also will have an effect. సంఘంలోకి వచ్చినప్పుడు అందరూ ఆత్మలో నింపబడుచుండగా మీరు కూడా ఏదో కొన్ని కార్యములు చేయుదురు. But what about the anointing working in you in your personal life? అయితే వ్యక్తిగతంగా అభిషేకం మీ జీవితంలో ఎలాగో క్రియ చేసి ఉన్నది. Whenever you go around, the Spirit never convicts you that you don't have the anointing. మీరు ఏదైనా తప్పు చేసినప్పుడు ఆత్మ మీకు గ్రహింపు కలగజేసినట్లయితే దాని అర్థం మీకు అభిషేకం లేదు అని. So you must keep your life perfectly in order. మీ యొక్క జీవితంలో సరైన రీతిగా క్రమపరచుకునవలెను. In a motor car there are many gauges. మా మోటార్ కార్లో చూసినట్లయితే అనేకమైన గేర్లు ఉంటును. Yes, if there's a fuel gauge, ఒక ఫ్యూయల్ గేజ్ అని ఉంటును. there's a speedometer. ఒక నా యొక్క వేగమును అదుపు చేయనటువంటి ఒక కార్యం ఉంటును. The speedometer will tell you at what speed the car runs. ఆ యొక్క స్పీడోమీటర్ అన్నటువంటిది కార్ ఏ వేగంతో వెళ్ళుచున్నది అన్నటువంటి కార్యంను మీకు తెలియజేయను. The fuel gauge will tell you how much fuel is there in your tank. ఫ్యూయల్ గేజ్ అన్నటువంటిది నీ యొక్క ట్యాంక్ లో ఎంతగా ఇంధనం ఉన్నదని నీకు తెలియజేయను. If the fuel gauge is not in order, not working, ఫ్యూయల్ గేజ్ సరిగా పని చేయనట్లయితే yes, you will run out of petrol unaware anytime. మీకు తెలియకుండానే మీ యొక్క ట్యాంక్ లో పెట్రోల్ ఖాళీ అగును. Yes, if the speedometer is not working, you will never know at what speed you are driving your vehicle. Sometimes it will lead you to an accident. స్పీడోమీటర్ పని చేయనట్లయితే నీ యొక్క వాహనం ఎంత వేగంతో వెళ్ళుచున్నది నీకు అది తెలియచేయదు. అప్పుడు ఏ సమయంలోనైనా నువ్వు ప్రమాదంకు గురి కావచ్చును. Anointed people, their mind must work, their heart must work. అభిషేకింపబడిన వారిలో వారి యొక్క మనసు పని చేయాలి, వారి యొక్క హృదయము పని చేయాలి, వారి యొక్క వారి యొక్క ఆత్మ పని చేయాలి. Yes, if anything goes disordered, you have to correct it immediately. ఏదైనా క్రమహీనంగా నడుచుకున్నట్లయితే వెంటనే వాటన్నిటి కూడా మీరు సరి చేసుకోవలెను. Therefore periodically we are called, we come to God's presence to get the counsel of God. అందుచేత క్రమముగా మనము దేవుని నుండి ఆలోచనలు పొందుకుంటకు మనం దేవుని యొక్క సన్నిధానంకు వచ్చుచూ ఉన్నాము. In the Gulf countries, any person who is using a vehicle, every year he must go for a fitness. గల్ఫ్ కంట్రీస్ లో చూసినట్లయితే ఈ యొక్క వాహనంలో నడిపే వ్యక్తి ప్రతి సంవత్సరం కూడా వాహనము సరైన రీతిలో ఉన్నదా అని పరీక్షించుకోవాలి. ఈ లోకంలో ఉన్న మన జీవితం గురించి మనం ఎంతో జాగ్రత్తగా ఉన్నామో అదే విధంగా మన యొక్క ఆత్మీయ జీవితం గురించి కూడా మనం మిక్కిలి జాగ్రత్తగా ఉండాలి. Any negligence will bring a negative impact in your spiritual growth. ఎటువంటి నిర్లక్ష్యత అయినను మీ యొక్క ఆత్మీయ జీవితం యొక్క ఎదుగుదలకు ఒక వ్యతిరేకమైన ప్రభావమును కలిగించును. So our spirit has got to be renewed so that we may know what is God's good, acceptable and perfect will. In Romans 12:1-3 we read. రోమా 12వ అధ్యాయం మొదటి 3 వాక్యములలో మనం చదివినట్లుగా దేవుని యొక్క ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న చిత్తము తెలుసుకుంటకు మనం మనసు మారి నూతన పరచబడాలి. So don't think we come to the house of God singing and clapping alone is the working of the Spirit. No. దేవుని యొక్క ఇంటికి వచ్చినప్పుడు మనం పాటలు పాడొచ్చు, చప్పట్లు కొట్టడం మాత్రమే మన యొక్క పని అని మనం తలంచకూడదు. Holy Spirit has a number of things to do in your life. పరిశుద్ధాత్మ దేవునికి మీ జీవితంలో చేయటకు అనేకమైన కార్యములు ఉన్నవి. And finally to prepare you and make you present before God also is the working of the Spirit. చివరిగా నిన్ను సిద్ధపరిచి ఆయన ఎదుట నిలబెట్టుట కూడా ఆయన యొక్క పని అయి ఉన్నది. We are addicted to our traditions sometimes. మనం కొన్నిసార్లు మనం అలవాటు పద్ధతులకు అలవాటు పడి ఉన్నాము. But mind that will of God will always keep changing. మీరు అర్థం చేసుకోవలసిన కార్యం ఏమనగా దేవుని యొక్క చిత్తం అన్నటువంటిది సమయమునకు మారుచూనే ఉంటును. In the kitchen every day you are cooking, but every day you are doing something new. ప్రతిరోజు మీరు కిచెన్ లో వంట చేయించు ఉన్నారు, కానీ ఒక్కొక్క దినము ఒక్కొక్క వ్యత్యాసకరమైన వంట చేయించు ఉన్నారు. Same potato, same onion. అదే today if you cut it straight, tomorrow you cut it square. అదే దుంపలు అవే ఉల్లిపాయలు, కానీ ఈ దినంన మనం నిలువుగా కోసినట్లయితే రేపటి దినంన దానిని అడ్డంగా కోయదుము. If you give the same thing, to your husband or your family, children get fed up. Mommy, every time you are doing the same thing.
ఒకే వంటను మీ యొక్క ఇంట్లో ఉన్న వారికి పిల్లలకు భర్తకు పెట్టినట్లయితే వారు దాని గురించి విరక్తి చెందుదురు. You make 10 dishes. మీరు 10 వంటకములు చేయుదురు. Everything goes through the mouth, through one place. అన్నీ కూడా ఒకే నోటి నుండి ఒకే స్థలమునకు వెళ్ళును. Why you make 10 dishes? ఎందుచేత మీరు ఇది 10 వంటకములు చేయుచు ఉన్నారు? Only for own pleasure. Pleasure for eyes. మీ కన్ను చూపును తృప్తిపరచుటకు మీ యొక్క సొంత తృప్తి కొరకు. Every dish must have different taste. ప్రతి ఒక్క వంటకమునకు వివిధమైన రుచి ఉండాలి. Therefore make many dishes. అందుచేత మనం వివిధమైన వంటలు చేయుచు And ఉన్నాము. that should be mixed. That should be mixed. కొన్ని సమయంలో వాటన్నిటిని కూడా కలుపుదుము. Different varieties. పలు విధములైన రకములుగా. Because our body needs all those things. ఎందుకనగా మన శరీరమునకు ఇవన్నీ కావాలేను. Certain things they have protein, something have carbohydrate, other thing vitamins, ABCDE, it goes. కొన్నిటికి ప్రోటీన్లు, కొన్నిటికి విటమిన్లు, మరికొన్నికి పిండి పదార్థములు ఉంటుంది. ఇవన్నీ కూడా మన శరీరముకు కావాలను. Body is scientifically made. మన యొక్క శరీరం అనేటువంటిది శాస్త్రీయ పరంగా సృష్టింపబడి ఉన్నది. So to keeping in mind our health, మన యొక్క ఆరోగ్యంను మన మనసులో ఉంచుకొని we follow all these principles. వీటన్నిటిని కూడా మనం పాటించుచూ ఉన్నాము. Same way spiritual life also. అదే విధంగా మన ఆత్మీయ జీవితంలోనూ You need different types of food. మనకు అనేక విధములైన ఆహారం కావాలి. Balanced diet and mixed diet. వాటన్నిటిని కలిపి భుజించినటువంటి ఆహారము. Yes. So mixed diet means it should have all varieties. మిక్స్డ్ డైట్ అని చెప్పినప్పుడు అన్ని విధములైన పోషకాలు మన శరీరంకు అందాలి. Balance means that eating 3 idlis a day, that is enough. Don't go for 4 and 5. ఒక సమతుల్యతను పాటించాలి అంటే దినమునకు 3 ఇడ్లీలు తినాలని చెప్పినట్లయితే 3 మాత్రమే తినాలి. దానికంటే అధికంగా తినకూడదు. With 12 idlis also you can live, with 1 idli also you can live. 12 ఇడ్లీలు తిని కూడా మీరు బ్రతకవచ్చును. ఒక ఇడ్లీ తిని కూడా మంచి ఆరోగ్యంతో మీరు బ్రతకవచ్చును. It depends on how you get used to it. ఏ విధంగా మీరు దానిని ఖర్చు చేయుచున్నారు, ఏ విధంగా మీరు దానిని అలవాటు పడి ఉన్నారు అనేటువంటిది దాన్ని ముఖ్య కారణం, ముఖ్య విషయమై ఉన్నది. Some people pray only 1 hour a day. ఆత్మీయంగా కొంతమంది దినమున 1 గంట మాత్రమే ప్రార్థన చేయుదురు. కొంతమంది 5 గంటలు ప్రార్థన చేయుదురు. Their glory and reward will be greater, of course. వారి యొక్క మహిమ, వారి యొక్క ప్రతిఫలం అనేటువంటిది నిశ్చయంగా అధికంగా But 1 ఉండును. hour prayer also you can live. 1 గంట 2 గంటల ప్రార్థనతో కూడా మనం బ్రతకవచ్చును. So how should we live? You must have a guidance through the Holy Spirit. ఏ విధంగా మనం జీవించాలి అనే దాని గురించి మనకు సరైన ఆత్మ నడిపింపు ఉండాలి. Will of God will always keep changing mind that. దేవుని యొక్క చిత్తం అనేటువంటిది ప్రతి సమయంలో మారుతూనే ఉండును. One example, once God told Moses when the people were asking for water, he said, go and smite the rock. ఒకే ఒక ఉదాహరణ నేను చెప్పకూర్చున్నాను. ఒక మారు జనులందరూ కూడా నీళ్ళని అడుగుచున్నప్పుడు దేవుడు మోషేతో బండని కొట్టమని చెప్పెను. He took his rod and go and he smote the rock. అతడు తన చేతిలో ఉన్న కర్రని తీసుకుని ఆ బండను కొట్టెను. Water came. నీళ్లు వచ్చెను. The next time, again the same problem arose. అదే సమస్య తలెత్తెను. But this time God told Moses and Aaron, అయితే ఈ సమయంలో దేవుడు మోషేతో ఏమి చెప్పి ఉన్నారంటే, take a rod నీ చేతి కర్ర తీసుకొని and go to the rock ఆ యొక్క బండ యొద్దకు వెళ్ళి and smite the rock again. మళ్ళా బండను కొట్టమని చెప్పినా. You speak to the rock, God said. ఆ బండతో మాట్లాడమని చెప్పెను. But Moses, as per his previous experience, smote the rock. అయితే మోషేకు ఉన్నటువంటి ముందున్న అనుభవం ఆధారం చేసుకొని అతడు మళ్ళా ఆ యొక్క బండను కొట్టెను. Mind was not renewed. ఎందుకంటే అతని యొక్క మనస్సు నూతనపరచబడలేదు. Many believers they claim for tradition. We did 10 years back this, so today also we do the same. Foolish fellows. అనేక మంది విశ్వాసులు ఆచారకరమైన పద్ధతులను మీద హక్కు చూపించుదురు. మేము 10 సంవత్సరం క్రితం ఇలాగూ చేస్తున్నాము, అందుకే ఇప్పుడు కూడా ఇలాగూ చేస్తున్నామని చెప్పుచూ ఉందురు. In that case, 2 years back, if your house was made of tin sheet roof, you shouldn't go for concrete. అలాగైతే 2 సంవత్సరాల క్రితము మీ you are cycling, you should never go for scooter. మీ ఇంటికి రేకుల కప్పు ఉన్నట్లయితే మీరు దానికి స్లాబ్ వేసుకొనకూడదు. 2 Tradition. సంవత్సరాల క్రితము మీరు సైకిల్ మీద ప్రయాణం చేసి ఉన్నట్లయితే మీరు తర్వాత వాహనం కొనకూడదు. But every time you are going for brand new vehicles. ప్రతి ఒక్కసారి మీరు ఆధునికంగా వచ్చినటువంటి వాహనంలోనే ఎన్నుకొనుచు ఉన్నారు. Every day you go for different types of dresses. ప్రతి దినము మీరు వివిధ రకములైన వస్త్రములు ధరించుచు Every ఉన్నారు. time you change your sandals. ప్రతి రోజు మీరు మీ యొక్క చెప్పులను మార్చుచూ ఉన్నారు. Why not you do it for spiritual things? అయితే మీరు ఎందుచేత ఇటువంటి కార్యంలో ఆత్మీయ జీవితంలో పాటించకూడదు? If mind has not renewed, you cannot know what is God's good and acceptable will. మీ యొక్క మనస్సు నూతనపరచబడినట్లయితే దేవుని యొక్క ఉత్తమమును అనుకూలమైన చిత్తం ఏదో మీరు తెలుసుకోలేరు. Instead of speaking to the rock, like the previous experience, Moses smote the rock again. Water came
but Moses couldn't enter Canaan. బండతో మాట్లాడుటకు బదులుగా మోషే తనకున్న ముందున్న అనుభవం ఆధారం చేసుకొని బండను కొట్టెను, అందుచేత అతడు కనానులోనికి ప్రవేశింపలేకపోయెను. Habitually, traditionally, when you keep doing certain things, the work will be done. You cannot go to heaven. Understand అలవాటు that? ప్రకారముగా పద్ధతులను అనుసరించి మన కొన్ని కార్యములను జరిగించవచ్చును, కానీ మనం పరలోక రాజ్యంలోకి వెళ్ళలేము. దానిని బాగా అర్థం చేసుకోవాలి. Hands up those who understood my point. నేను చెప్పిన కార్యం అర్థమైన వారందరూ చేతులెత్తుము. Without the renewal of your mind, if you try to do things habitually, as you did 5 years back or 10 years back or yesterday or day before, మీ యొక్క మనసు నూతన the పరచబడకుండా work will be done. Work will be done. మీ యొక్క మనసు మారి నూతన పరచబడకుండా మీరు కార్యములను 5 సంవత్సరముల క్రితము 10 సంవత్సరముల క్రితం ఎలాగో చేస్తున్నారో అలాగే మీరు కొనసాగించి చేయించి ఉన్నట్లయితే పని జరిపించబడును. But you will not be acceptable to God. అయితే దేవుని దృష్టిలో నీవు అంగీకరించబడవు. God told Moses, you fail to sanctify me before the people, you will never enter Canaan. దేవుడు మోషేతో చెప్పినటువంటి కార్యం ఏమనగా, నీవు జనుల ఎదుట నా నామమును పరిశుద్ధపరచుటలో నువ్వు విఫలమైనందున నీవు కనానులోనికి ప్రవేశింపవు అని. For a small mistake, a terrible blow. ఒక చిన్న తప్పిదమునకు గొప్ప దెబ్బ తినను. Therefore, always be mindful of small sins you do. అందుచేత మనం You చేయనటువంటి won't go for big sins. చేయనటువంటి చిన్న తప్పిదముల గురించి మనం మిక్కిలి జాగ్రత్తగా ఉండాలి. మనం పెద్ద తప్పిదములు చేయనక్కరలేదు. In Bible, those who committed small sins are severely beaten. బైబిల్లో చిన్న తప్పిదములు చేసిన వారు ఎంతగానో తీవ్రంగా దండించబడిరి. In the word also, లోకం Bible says small foxes that destroy the vineyard. బైబిల్ చెప్పుచున్నది గుంటనక్కలు Little foxes. గుంటనక్కలు ద్రాక్ష తోటను పాడు చేయను అని. You know, in Kerala people used to say, కేరళలో ఈ విధంగా జనం big houses చెప్పుతారు, were demolished by rats. పెద్ద ఇళ్ళన్నీ కూడా చిన్న ఎలుకల ద్వారా ధ్వంసం చేయబడును. And there's a proverb also, illan chuttu eli pidikan. The rats will go down to the foundation. ఈ యొక్క ఎలుకలు అన్నటువంటి ఆ పునాదిలోనికి వెళ్ళును. And the people try to catch it. జనులు ఆ యొక్క Not possible. ఆ ఎలుకలను పట్టుకుంటూ ప్రయత్నించదురు, కానీ వారి వల్ల సాధ్యమగదు. The story goes, one person even burned his house to catch a rat. He burned his house. అతడు ఎలుకలను పట్టుకుంటూ ఒక వ్యక్తి తన ఇంటిని కాల్చివేసి ఉన్నాడట. So there goes a proverb, illam chuttu eli pidikkirathu. అందుచేత Don't try to catch a rat by burning your house. అందుచేత ఈ విధంగా సామెత సృష్టింపబడి ఉన్నది, ఎలుకల్ని పట్టుకుంటూ ఇల్లు కాల్చకూడదు అని. Spiritually, a small rat may destroy your whole life. ఆత్మీయ రీతిలో కూడా ఒక చిన్న ఎలుక మీ యొక్క జీవితం అంతటి కూడా పాడు చేయగలదు. So as you enter the new year with the pomp and glory, మీరు ఈ యొక్క నూతన సంవత్సరంలో గొప్ప మహిమతో గంభీరంగా మీరు ప్రవేశించినట్లుగా be diligent and be careful to maintain the life also. మీరు ఏ విధంగా ప్రవేశించున్నారో అదే రీతిలో మీ యొక్క జీవితంను కాపాడుకుంటూ చాలా జాగ్రత్తగా Your ఉంటున్నారు. spirit must always be kept renew. మీ యొక్క ఆత్మ అన్నటువంటిది ఎల్లప్పుడూ కూడా నూతన పరచబడుచు ఉండాలి. But people use some ignorant words and saying, receive an anointing. Not anointing is already there. You have to only renew it. జనులు కొంతమంది తెలియక అజ్ఞానపూర్వకంగా కొన్ని పదములు ఉపయోగించుదురు, మీ యొక్క అభిషేకంను నూతన పరచుకొనుడు అని. అలా కాదు, మీ యొక్క ఆత్మను నూతన పరచుకోవాలి. Some brothers will say, కొంతమంది పాస్టర్లు బ్రదర్లు ఇలాగ చెప్పుదురు, anointing already received. అభిషేకం పొందుకున్నామని మీరు ముందుగానే అభిషేకం పొంది ఉన్నారు. You have to only renew it from time and again. మీరు దినదినమునకు సమయానుకూలంగా మీరు దాన్ని నూతన పరచుకోవాలి. Therefore we come to pray. అందుచేత మనం ప్రార్థనకు Whenever we pray, we pray in the spirit. ప్రార్థించినప్పుడు మనం ఆత్మలో ప్రార్థించుచు When we ఉన్నాము. come to worship God, we worship God in the spirit. ఆరాధించినప్పుడు మనం దేవునిని ఆత్మలో ఆరాధించుచు ఉన్నాము. God wants to worship Him in the newness of the spirit. నూతనమైన ఆత్మతో మనం ఆరాధించవాలని దేవుడు కోరుచు ఉన్నారు. Not in the oldness of the letter, that is as per our previous experiences. మనకు ముందున్న అలవాటులను అనుసరించి మనం దేవునిని ఆరాధించకూడదు. Yes. So then God will restore all what we have lost. అప్పుడు మనం కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు మరలా మనకు అనుగ్రహించుదురు. When we repent and return to God, on the day one we learn that, then God will restore all what we have lost in the course of our life throughout the past 1 year or 1 month. మనము మొదటి దినంలో నేర్చుకున్నట్లుగా మన జీవిత ప్రయాణంలో మనం కోల్పోయిన వాటన్నిటిని పొందుకున్న వలనంటే మనము మానమనసు పొంది దేవుని యొద్దకు మరలా తిరిగి రావాలి. The last verse we read on day 1 was Hosea 6:1 and 2. మొదటి దినంన మనం చదువుకునేటువంటి చివరి వాక్యం ఏమనగా హోషేయ 6వ అధ్యాయము మొదటి 2 వాక్యములు. Time had run out, I couldn't finish it.
సమయము లేకపోయినందున నేను దానిని ముగించలేకపోతున్నాను. When we repent and return to God మనము పశ్చాత్తాపంతో మారు మనసు పొంది దేవుని వద్దకు తిరిగి వచ్చిన ఎడల and allow our spirit to be renewed by the Holy Spirit, పరిశుద్ధాత్మ ద్వారా మన యొక్క ఆత్మ నూతన పరచుటకు మనము అనుమతించిన ఎడల then God will help us to get restored out all what we have lost. If I lost first love, God will restore the love. If I lost the first faith, God will restore that faith. అప్పుడు మనం పోగొట్టుకున్న వాటన్నిటిని కూడా దేవుడు మనకు మరలా అనుగ్రహించుదురు. ఒకవేళ మనం మొదటి ప్రేమను కోల్పోయిన ఎడలా దేవుడు మనకు మొదటి ప్రేమను అనుగ్రహించుదురు. మనం మొదటి విశ్వాసంను కోల్పోయిన ఎడలా ఆయన మరలా మనకు మొదటి విశ్వాసంను అనుగ్రహించును. Restore means he will return it, he will give it back. Whatever we have lost, he will give it back. మరలా అనుగ్రహించుట అనగా మనం కోల్పోయిన వాటన్నిటిని కూడా ఆయన తిరిగి ఇచ్చుదురు. We lose our love, we lose our patience, మన ప్రేమను, మన యొక్క we lose సహనమును our holiness, కోల్పోతుమి. we lose our holiness, మన యొక్క పరిశుద్ధతను మనం we కోల్పోతుమి. lose our prayer life. మన ప్రార్థన జీవితంలో మనం కోల్పోతుమి. But all these things should not continue in the same way. It has got to be restored again. అయితే ఇవన్నీ కూడా ఇదే రీతిలో కొనసాగింపబడకూడదు, కానీ ఇవన్నీ కూడా మనం మరలా సరిచేసుకోవాలి, తిరిగి పొందుకోవాలి. Only the Holy Spirit in the light of the scriptures will make us understand where have we gone wrong. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే లేఖనం యొక్క వాక్యపు వెలుగులో మీరు ఎక్కడెక్కడ తప్పిపోయి ఉన్నారని మీకు గ్రహింపు కలుగజేయును. In other churches, they don't have any of these experiences. They do only traditional form of service. వేరే సంఘంలో చూసినట్లయితే వారికి ఇటువంటి యొక్క అనుభవం ఏమీ ఉండవు. వారు ఏదో ఒక ఆచార ప్రకారమైన ఆరాధన చేయుదురు. They never bother whether you go to heaven or go to hell. They never bother. వారు విశ్వాసులు నరకముకు వెళ్ళుతురా పరలోకముకు వెళ్ళుతురా అని వారు ఏమాత్రము పట్టించుకొనరు. In our church, we believe workers they are accountable to all the believers. 13:17 Hebrews. హెబ్రీ 13:17 వాక్యంలో మనం చదివినట్లయితే ప్రతి ఒక్క విశ్వాస గూర్చి సేవకులు లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నది. Therefore, obey the leaders because they are accountable of your life to God. అందుచేత మన బైబిల్లో చదువుచున్నాము, వారు మీ పైన నాయకులుగా ఉన్నాయి, లెక్క ఒప్పచెప్పవలసిన వారి వల్లే ఉన్నారు కనుక వారికి లోబడి ఉండుడి అని. As workers, if we don't reveal to you God's mind, ఒక సేవకునిగా దేవుని యొక్క మనసును మేము మీకు తెలియజేయని ఎడల we will be accountable. మేము దేవునికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నది. Because we failed to feed the church. ఎందుకనగా మేము సంఘమును పోషించిన విషయంలో మేము తప్పిపోయి ఉన్నాము. So we are accountable to God, therefore we teach everything. మేము దేవునికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నది కనుక మేము అన్ని కార్యములు మేము మీకు బోధించుదుము. If you don't obey, మీరు దానికి లోబడని ఎడల you will be accountable for your life. మీరే మీ జీవితంలో లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నది. Yes. Therefore, you have to be obedient. అందుచేత మీరు లోబడి ఉండాలి. The church, we have a responsibility for everybody's soul. సంఘంలో ఒక్కొక్క ఆత్మను కూర్చున్నటువంటి బాధ్యత మాకున్నది. Therefore, though we are not very hard, we are very strict. అందుచేత మేము కఠినంగా ప్రవర్తించినప్పటికీ మేము కొన్ని కార్యములలో ఖచ్చితంగా ఉన్నాము. So as and when we feed, we lose certain good experiences మీరు or good character. ఎప్పుడైతే మీరు కొన్ని అనుభవములను మంచి స్వభావములను మీరు కోల్పోతురో, We must pray in the presence of God, get the spirit renewed, and by the renewal of the spirit, we must get the knowledge as to in which are the areas we fail or we have gone wrong. మీరు దేవుని యొక్క సన్నిధానంలో బాగా ప్రార్థన చేయవలెను. మీ యొక్క ఆత్మ నూతన పరచబడాలి. మీ యొక్క ఆత్మ నూతన పరచబడటం మూలంగా ఈ కార్యములలో మీరు తప్పిపోయి ఉన్నారని మీరు గ్రహింపు పొందాలి. In Hosea 6:1-2, the people say, if we return to God, హోషేయ 6:2 వాక్యములలో మనం యెహోవా యొద్దకు మరలి వచ్చిన ఎడల what all will God do to them? ఆయన దేవుడు వారికి మరలా ఏమి చేయుదురు? People believe if we return unto the Lord, He has torn and He will heal. జనులు విశ్వసించిన కార్యం ఏమనగా మనం యెహోవా యొద్దకు మరలి వచ్చిన ఎడల ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును. If God has given you any punishment, దేవుడు మనకు ఏదైనా ఒక శిక్ష విధించిన ఎడల when you accept your fault and return to God with true repentance or true remorse in your heart, మీరు దానిని తప్పిదమును అంగీకరించి నిజమైన దుఃఖంతో నిజమైన పశ్చాత్తాపంతో ఆయన ఎదుకు తిరిగి వచ్చిన ఎడల God can heal you. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచగలరు. You are torn somewhere, whether in the mind or the heart or the body, God can heal. మీరు మనసులో అయినను హృదయంలోనైనను శరీరంలో అయినను ఎక్కడైనా చీల్చబడినటువంటి అనుభవం గుండా వెళ్ళినట్లయితే ఆయన మిమ్మల్ని స్వస్థపరచగలరు. If you were chastised or punished or smitten by God, మీరు ఒకవేళ దేవుని వల్ల శిక్షింపబడి దండింపబడిన ఎడల when you return to Him, ఆయన యొద్దకు మీరు తిరిగి వచ్చినప్పుడు He will bind you up ఆయన మిమ్మల్ని బాగు చేయును, and He will revive you ఆయన మిమ్మల్ని బ్రతికించును, and He will raise you up.
ఆయన మిమ్మల్ని స్థిరపరచును. As a consequence, you'll be able to live a true Christian life. దాని యొక్క పరిణామంగా మీరు ఒక నిజమైన క్రైస్తవ జీవితం చేయగలరు. Read one of you loudly these two verses. ఈ యొక్క రెండు వాక్యములు Or you ఎవరైనా yourself read. Everybody read. అందరూ కూడా హోషియా 6వ అధ్యాయం మొదటి రెండు వాక్యములను బిగ్గరగా చదివేదము. So the whole of this year you practice it. ఈ సంవత్సరం అంతా కూడా మనం దీనిని పాటించాలి. It's not to be done only one day in a ఏదో year. ఈ సంవత్సరంలో ఏదో ఒక దినము మాత్రమే మనం దీనిని పాటించకూడదు. It has got to be done every time, periodically. మనం దినము ప్రతి సమయంలో మనం దీనిని చేయాలి. Hosea 6:1 and 2. హోషియా 6వ అధ్యాయము మొదటి రెండు Everybody వాక్యములు. read. Everybody read. Loudly read. అందరూ కూడా బిగ్గరగా చదవండి. Very good. Old people read louder than young people. వయసైన వారి యవనుల కంటే వయసైన వారే బిగ్గరగా చదివి ఉన్నారు. So daily read these two verses and practice it. ప్రతిరోజు ఈ రెండు వాక్యములు చదువుకొని అలవాటు చేసుకోవాలి. Yes, anything will fade away. Anything will fade away. అన్నీ కూడా గతించిపోవును. The house is painted this time. ఈసారి మనం ఈ యొక్క ఇంటికి రంగు వేసి ఉన్నాము. Now it looks very white everywhere. ఇప్పుడు ఎక్కడ చూసినప్పటికీ కూడా తెల్లగా ఉన్నది. Next year వచ్చే సంవత్సరం చూసినట్లయితే you can't expect this kind of whiteness. ఇదే యొక్క తెలుపుదనమును మనం ఎదురు చూడలేము. After 2 years again you may have to paint it. 2 సంవత్సరాల పిమ్మట మళ్ళా దీనికి రంగు వేయాలి. As they are washing our clothes. అదే విధంగా మనం బట్టలు ఉతుక్కునేట్లుగా Today you all appear very white. ఈ దినంలో మీరందరూ ఎంతో తెల్లగా కనబడుచు ఉన్నారు. By the time you go home, మీరు ఇంటికి వెళ్ళినటువంటి సమయం లోపు it will become shabby because air is polluted. ఎందుకనగా మీ యొక్క బట్టలన్నీ కూడా మురికిగా మారును. దానికి కారణం మీ యొక్క వాతావరణం So we అంతా always కూడా keep- కలుషితంగా ఉన్నది. You always keep the dress washed and keep it in the almirah or in the wardrobe to be used at any time. మనం ఎల్లప్పుడూ కూడా మన బట్టలు ఉతుక్కొని సిద్ధపరచుకొని మనం మన అల్మారాలో ఉంచుకుందాము. So life ఎందుకనగా must మనం also be always kept clean అదే విధంగా మన జీవితం కూడా ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. so that God can use you any time. దేవుడికి అవసరమైనప్పుడు ఏ సమయంలోనైనా నిన్ను ఉపయోగించుకొని ప్రయోజనపరచుకునే So నిమిత్తము when you return to God, God will do 5 things in our life. ఎప్పుడైతే మనం దేవుని యొద్దకు తిరిగి Who can వచ్చుతామో say all the 5 things with the saying? ఆయన మనకు 5 కార్యములు చేయుదురు. ఎవరు ఈ 5 కార్యములు చూడకుండా చెప్పగలరు? Nobody. So when you read with clear understanding. మీరు చదివినప్పుడు మంచిగా అర్థం చేసుకొని చదవాలి. Small children read C-A-T cat, B-A-T bag, B-A-T put. చిన్న పిల్లలు చదువురు CAT cat, BAT bat, PAT put, PUT put అని. He doesn't know the meaning of a cat and put. వారికి క్యాట్ కి పుట్ కి అర్థమే తెలియదు. Many people in our church they learn to read Bible only like that. అనేక మంది మన యొక్క సంఘంలో బైబిల్ కూడా అలాగనే చదువుదురు. Yes, when we read Bible we by heart it. మనం బైబిల్ చదివినప్పుడు దాన్ని కంఠంతం చేయదుము. Yes, sometimes somewhere we read it, we keep it in mind. The course of message many words we recite simply without looking. మేము ప్రసంగ సమయంలో అనేక వాక్యములను చూడకుండానే మేము చెప్పుచూ ఉందుము. The word must become flesh. ఆ యొక్క వాక్యమునటువంటిది శరీరంగా మారవలెను. Yes, when you come to God, you return to God. మీరు ఎప్పుడైతే దేవుని యొద్దకు మరలి వచ్చుదురో And put your life right. మీ యొక్క జీవితంలో సరి God will చేసుకుందురు. do 5 things for you. దేవుడు మీ కొరకు 5 కార్యములు చేయుదురు. Somebody tell me. ఎవరైనా చెప్పండి. He'll heal you. ఆయన మిమ్మల్ని స్వస్థపరచును. He'll bind you. ఆయన మిమ్మల్ని బాగు చేయును. He'll revive you. మిమ్మల్ని బ్రతికించును. రైస్ సార్. He'll raise you up. Rise no, raise. ఆయన When you do it yourself, that is rising. I am rising from bed. When I am lifting up, I am raising up. Don't confuse English pronunciation. Right? What on? Next one? raise you up. Huh? We shall live in His sight. We will never die. మనం ఆయన సముఖం నందు బ్రతుకుదుము. మనము మరణించము. So God's plan for you and me, the whole year until the Lord comes, none of us should ever die in our spiritual life. We all must live. మన జీవితం పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏమనగా ప్రభు వచ్చే వరకు ఈ సంవత్సరం అంతా కూడా మనం ఎవరు కూడా ఆత్మీయ జీవితంలో మరణించకూడదు, కానీ మనం అంతా బ్రతకవలెను. Then what is the sign that I am living? నేను ఆత్మీయ జీవితంలో బ్రతుకుచున్నాను అనగా దాని యొక్క సూచన ఏమిటి? Tell me. If I have eyes, I will see. If I hear, I will hear. If I have mouth, I will speak. If I have hands, I will work. Then people, everything is there. But it is not active.
బ్రతుకుచున్న వారికి కళ్ళుంటే చూస్తారు, చెవులుంటే వినుచు ఉందురు, చేతులుంటే క్రియ చేదురు, నోరుంటే మాట్లాడుదురు. కానీ చచ్చిన వారికి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వారు ఏమీ చేయలేరు. If I am dead today, నేను ఈ దినం మరణించినట్లయితే I will have the same eyes. నాకు ఇవే రెండు Ears will కళ్ళుంటును, be there, hands will be there. చెవులుంటును, చేతులుంటును. But they will never be active. అయితే అవి ఎన్నడూ కూడా చురుకుగా ఉండవు. No life. ఎందుకనగా జీవము లేదు, The ప్రాణము లేదు. sign that spiritually you are living means you will be an active person. మీరు ఆత్మీయ ప్రకారముగా బ్రతుకుచున్నారంటకు సూచన You will ఏమనగా praise God, you will pray to God, you will read Bible, you will preach the gospel, and you will be a witness of it. You will attend all the prayer meetings. మీరు ఆత్మీయ జీవితంలో బ్రతికి ఉన్నారంటే ఒక సూచన ఏమనగా మీరు అన్ని విషయములలో చురుకుగా ఉందరు. మీరు స్తుతించెదరు, స్తోత్రించెదరు, ప్రార్థించెదరు, దేవునికి సాక్షులుగా ఉందరు, అన్ని కార్యంలో ఎంతో చురుకుగా చేయించు ఉందరు. So you will be very active. మీరు ఎంతో చురుకుగా ఉందరు. That is a sign that you are living. అదే మీరు ఆత్మీయ జీవితంలో బ్రతికి So ఉన్నారు అని God చెప్పుటకు wants all అర్థము. of us to live every day మనం ప్రతిదినము బ్రతకవలెను, జీవించవలెనని దేవుడు కోరుచు ఉన్నారు. without committing any sin. ఎటువంటి పాపము చేయకుండాను. God told Adam, the day you eat the fruits, you would die. దేవుడు ఆదాముతో చెప్పినటువంటి కార్యం ఏమనగా నీవు ఆ వృక్షఫలం తినే దినమున నువ్వు మరణించెదము అని. That means being separated from God. మరణించడం అనగా అది దేవుని నుండి మనల్ని ప్రత్యేకించును. Suddenly some believers will backslide. అకస్మాత్తుగా కొంతమంది విశ్వాసులు వెనుకబడిపోతురు. There are two types of backsliding, permanent and momentary. రెండు విధములైన వెనుకబాట్లు ఉన్నవి. ఒకటి నిరంతరంగా వారు వెనుకబడిపోతురు, కొంతమంది అయితే తాత్కాలికంగా Some వారు people వెనుకబడుతురు. momentary they'll backslide. కొంతమంది అయితే ఆ యొక్క క్షణ భంగురముగా కొన్ని సమయానుకూలంగా వారు Some వెనుకబడిపోతురు. people permanently they'll backslide. They'll leave the church and get away. కొంతమంది నిరంతరముగా వారు సంఘంను విడిచి వెళ్ళిపోదురు. Yes, why? ఎందుచేత They allow death to take place in their life. వారి జీవితంలో వారు మరణంను అనుమతించిది. One of the organ in the body also can die. మీ శరీరంలో ఏదో ఒక అవయవం కూడా మరణించవచ్చును. Understand? అర్థమవుచున్నదా? If the heart never functions well, that will bring death. నా యొక్క గుండె సరిగా పనిచేయనట్లయితే అది మరణంను If the తెచ్చును. kidneys never properly work, that also bring death. నా యొక్క కిడ్నీ సరిగా పనిచేయనట్లయితే అది కూడా ఒక మరణంను తెచ్చును. So body has many inner organs, sensitive organs. ఈ యొక్క శరీరంలో అనేకమైన సున్నితమైన అనేకమైన అవయవములు ఉన్నవి. Any one organ when it goes disorder, ఏదైనా ఒక అవయవము సరిగ్గా పనిచేయకుండా it affects the whole body. It affects the whole body and the health. అది శరీరం అంతటిని కూడా బాధించును. అది మన ఆరోగ్యం మీద Spiritually also బాధించును. same thing, same principle. ఆత్మీయ రీతిలో కూడా అదే కార్యము వర్తించును. You have to pray, you have to meditate, you have to read the Bible, you have to fast. మీరు ప్రార్థించాలి, ధ్యానించాలి, దేవుని యొక్క వాక్యమును చదవాలి, You have to attend the ఉపవసించాలి, meetings, you have to attend Bible study, you have to attend the fasting prayers. అన్ని కూటములలో పాల్గొనాలి, వేదపఠన కూటము, ఉపవాస కూటము, అన్ని కూటములలో పాల్గొనాలి. Anywhere you fail, the particular organ will not work. ఏ కార్యంలోనైనా మీరు విఫలమైతే మీరు ఆ యొక్క గుర్తింపబడిన అవయవం పని చేయదు. Understand? అర్థమవుచున్నదా? Therefore, your spirit must always be kept renewed. అందుచేత మీ యొక్క ఆత్మ అన్నటువంటిది దినదినము నూతన పరచబడుచు ఉండాలి. When we return to God with the renewal of the spirit, నూతన పరచబడిన ఆత్మతో మనం దేవుని యొద్దకు తిరిగి God వచ్చినట్లయితే will restore everything. దేవుడు మనం కోల్పోయిన వాటన్నిటిని కూడా మరలా ఇచ్చుదురు. Especially the 5 things we read now. విశేషంగా మనం ఇప్పుడు చదివినటువంటి 5 కార్యములు. And that will lead us to have a glorious future life. అది మనకు భవిష్యత్తు కాలంలో ఒక మహిమకరమైన జీవితంను మనకు అనుగ్రహించును. I'll again say 5 things. మరలా నేను 5 కార్యములు చెప్పెదను. Joel 3:17. యోవేలు 5వ అధ్యాయము. The Bible says, the Lord God who is dwelling in Zion shall be the hope of his people. Future blessings. 3వ అధ్యాయము 17వ వాక్యము. When you come back to God with the true repentance, God will restore all what you lost. యోవేలు 3వ అధ్యాయము 17వ వాక్యము. నీ దేవుడైన యెహోవా మీ మధ్య నివసించును. Then what will be the blessing that you'll have? అయితే మీకు ఉండునటువంటి ఆశీర్వాదం ఏమిటి? Joel 3:17 says, the Lord who is dwelling in Zion, he will be your hope. యోవేలు 3వ అధ్యాయము 17వ వాక్యము. సీయోను పర్వతమందు నివసించుచున్నటువంటి మీ దేవుడైన యెహోవా నీకు నిరీక్షణగా ఉంటును. He will be your hope. ఆయన నీకు నిరీక్షణగా ఉంటును. As long as he is your hope, you will never have to live a hopeless life. ఆయన నీకు నిరీక్షణగా ఉన్నంత కాలం వరకు మీరు నిరీక్షణ లేని వారుగా జీవించనక్కరలేదు. Colossians 1:17 says, కొలస్సీ 1వ అధ్యాయము 1:27 says, కొలస్సీ 1వ అధ్యాయము 27వ వాక్యం ఈలాగు Christ చెప్పుచున్నది. in you is the hope of your glory.
మీలో ఉన్నటువంటి క్రీస్తే మీకు మహిమ నిరీక్షణ అయి ఉన్నారు అని. Yes, so Christ will come into you, giving you a hope of everything, every time. క్రీస్తు మీలో వచ్చిన ఎడల అన్ని సందర్భములలో అన్ని విషయములలో ఆయన నీకు ఒక నిరీక్షణను కలిగించును. There are two types of hopes. రెండు విధములైన నిరీక్షణలు ఉన్నవి. One is lively and the other is blessed hope. ఒకటి జీవం గల నిరీక్షణ, ఒకటి శుభప్రదమైన నిరీక్షణ. Lively hope is God will always allow you to live. జీవం గల నిరీక్షణ అని చెప్పినప్పుడు ఎల్లప్పుడూ ఆ యొక్క నిరీక్షణ అనేటువంటిది నిన్ను సజీవునిగా నిలుపును. As long as Christ is in you, క్రీస్తు నీలో ఉన్నంత వరకు He will never allow you to face failures and death. ఎన్నడూ కూడా అపజయంలో లేనట్లయితే మరణంను సంధించుటకు ఆయన నేను అనుమతించడు. He has called us for a lively hope. ఆయన మనల్ని జీవం గల నిరీక్షణకి పిలిచి ఉన్నారు. Yeah, that is, I will have eternal life. అనగా నాకు ఒక నిత్య జీవం ఉన్నది. I will have eternal life. నాకు నిత్య జీవం ఉన్నది. Anyone who believes in Jesus, he will have eternal life. యేసునందు విశ్వసించే వారందరికీ కూడా నిత్య జీవం కలదు. That is your wages. అది మీ యొక్క జీతము. Yes, in Isaiah 61, Isaiah says, యెషయా 61వ అధ్యాయంలో యెషయా ఇలాగూ చెప్పుచూ ఉన్నాడు. when the Lord will come, ప్రభు వచ్చినప్పుడు He will bring wages and reward. ఆయన ప్రతిఫలమును మరియు జీతమును తెచ్చును. What is wages and what is reward? జీతం అనగా ఏమిటి, ప్రతిఫలం అనగా ఏమిటి? Wages means life, eternal life. జీతం అని చెప్పినప్పుడు అది మన యొక్క నిత్య జీవము. Reward means ప్రతిఫలం అనగా it is based on our works. మన క్రియలను అనుసరించి అవి ఉంటును. Yeah, 62:11. Thank you. యెషయా 62వ అధ్యాయం 11వ వాక్యము. Because the Lord hath proclaimed unto the end of the world, say ye to the daughter of Zion, behold, their salvation comes. ఆలకించుడి, బూదిగంతులము వరకు యెహోవా సమాచారం ప్రకటింపచేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచూ ఉన్నది. Behold, his reward is with him, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్దనే ఉన్నది. and his work before him. ఆయన Work. ఆయన యొక్క క్రియ ఆయన యొద్ద ఉన్నది. In the margin, work is written as wages. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచూ ఉన్నాడు. Wages, rakam. In Malayalam, కూలియం ప్రతిఫలం. జీతము మరియు బహుమానము. Kuli means the labor. జీతం అని చెప్పినప్పుడు మనం ప్రయాసమునకు పొందుకున్నటువంటిది. That is equal to everybody. అది అందరికీ ఒకే రీతిగా ఉంటును. Understand? అర్థమవుచు ఉన్నదా? Yes. What is that wages? జీతం అనగా అర్థం ఏమిటి? All those who are Christ in them, they will have eternal life. That is the wages. ఎవరికైతే తమలో క్రీస్తు ఉంటురో వారందరికీ కూడా ఒకే విధమైన జీతము What is అనగా the నిత్య reward? జీవం ఉంటును. What is the reward? అయితే బహుమానము లేక ప్రతిఫలం అనగా Behold, they ఏమిటి? come quickly, and the reward is with me to give every man according as his work shall be. ఇదిగో నేను త్వరగా రానే ఉన్నాను, వానమాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు జీతము నా యొద్ద ఉన్నది. If I have done more good works, you will get more reward. నేను అధికమైన సత్క్రియలు చేసినట్లయితే నాకు అధికమైన బహుమానం లేనట్లయితే ప్రతిఫలం ఉంటును. If I get saved one soul, I will have a reward for one soul. నేను ఒక్క If 100 soul, I will have a reward for 100 నేను soul. ఒకే ఒక ఆత్మను రక్షించినట్లయితే ఒక్క ఆత్మకు తగిన ప్రతిఫలం బహుమానం నాకు ఉండును. నేను 100 మంది ఆత్మలను రక్షించినట్లయితే దానికి తగినటువంటి ఒక బహుమానం నాకు If I ఉండును. pray for 1 hour, I will have a reward for 1 hour. నేను 1 గంట ప్రార్థించినట్లయితే ఆ 1 గంటకు తగిన 5 hours, I will బహుమానం have a నాకు reward ఉండును. for 5. 5 గంటలు ప్రార్థించినట్లయితే 5 గంటలకు తగిన బహుమానం నాకు ఉండును. Any work that you do for God, you will never lose a reward. దేవుని కొరకు మీరు చేయనటువంటి ఏ క్రియకైనాను మీ యొక్క బహుమానంను ప్రతిఫలంను మీరు కోల్పోరు. Jesus said, యేసు ఇలాగ చెప్పి if ఉన్నారు, you give a glass of plain water to a prophet, consider him to be a prophet, you will never lose a reward. ప్రవక్త అని చెప్పి ప్రవక్తకు ఒక గిన్నె నీళ్లు ఇచ్చినట్లయితే ప్రవక్తకు వచ్చినటువంటి ప్రతిఫలంలో మీరు ఖచ్చితంగా పొందుకుందరు, మీరు దాన్ని కోల్పోరు అని. So Jesus will bring wages and a reward. యేసు వచ్చినప్పుడు ఆయనతో పాటు బహుమానంను అదే విధంగా జీతంలో తెచ్చుదురు. Everybody say, what is wages? జీతం అనగా ఏమిటి అందరూ చెప్పండి Loudly. What is wages? జీతం అనగా ఏమిటి? Anyone who believes in Jesus, he will have eternal life. యేసు యందు విశ్వసించు ప్రతి వానికి కూడా నిత్య జీవము దొరుకును. He that hath the Son has life everlasting. John the Gospel 3rd chapter last verse. యోహాను సువార్త 12వ అధ్యాయము చివరి వాక్యము. He that never has the Son, he will never have life. ఆయన యొక్క కుమారుని అంగీకరించని వారికి నిత్య జీవం ఉండదు. Read.
36వ వాక్యము. మీరు నన్ను చూచి ఉండియు విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పితిని. He that believeth on the Son hath everlasting life. ఆయన కుమారుని యందు విశ్వసించు వారికి నిత్య జీవం ఉన్నది. And he that believes not, విశ్వసించని ప్రతివాడును the wrath of God abides in him. దేవుని యొక్క ఉగ్రత వారి మీద ఉండును. So everyone who believes in Jesus can have eternal life. దేవుని యందు విశ్వసించు వారందరికీ కూడా నిత్య జీవం ఉన్నది. At the same time, అదే సమయంలో reward is going to be based on your works. మన యొక్క ప్రతి బహుమానం అనున్నటువంటిది మన యొక్క క్రియల మీద ఆధారపడి ఉంటును. So if you want to have more reward, you must work more for God. అధికమైన బహుమానము మీకు కావాలనంటే దేవుని కొరకు అధికంగా మీరు క్రియ చేయాలి. And the second hope is called blessed hope. రెండవ నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ. Titus 2:14. తీతు 2:14 వాక్యము. Blessed hope is the coming of Jesus. ఈ యొక్క శుభప్రదమైన నిరీక్షణ ఏమనగా ప్రభు రాకడై ఉన్నది. If you live with Christ, మీరు క్రీస్తుతో కూడా జీవించిన ఎడల, keeping all his commandments, ఆయన యొక్క ఆజ్ఞలన్నింటినీ గైకొనుచు జీవించిన ఎడల, but the renewal of the spirit putting on his image and likeness, ఆయన యొక్క స్వరూపమును మీ యొక్క మనసు మారి when నూతనపరచబడటం మూలముగా he comes, ఆయన వచ్చినప్పుడు we will be highly rewarded. మనం అధికముగా ప్రతిఫలం నొందుదుము. Yes. And secondly, రెండవదిగా 3:18 says, 3:18 వాక్యం చెప్పుచూ ఉన్నది, a fountain shall come forth of the house of the Lord. యోహాను సువార్త 3:18 వాక్యము. No. Joel. యోవేలు 3:18 వాక్యము. A fountain shall be there in the house of the Lord. ఆ దినం Fountain 3:18 read. యోవేలు 3:18 వాక్యము. ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షారసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును. నీటి ఊట యెహోవా మందిరంలో నుండి ఉబికి పారును. There will be a fountain flowing from the house of God. నీటి ఊట యెహోవా మందిరంలో నుండి ఉబుకును. When you come to the house of God, you can drink of that fountain. మనం దేవుని యొక్క మందిరంకు వచ్చినప్పుడు ఆ ఊటలో నుండి మనం త్రాగగలము. Psalms 36:9 says the fountain is called the fountain of life. 36 కీర్తన 9వ వాక్యము మనం చదివినట్లయితే అది జీవము గల ఊటగా మనం చదువుచున్నాము. Fountain of life. జీవపు ఊట. Jeremiah 2:13 says the fountain of living water. ఇర్మియా 2:13 వాక్యంలో మనం చదివినట్లయితే అవి జీవజలములు. And this water God will give you freely. ఈ యొక్క జీవజలములను ఆయన మనకు ఉచితంగా అనుగ్రహించును. Revelation 21:6 says, ప్రకటన 21:6 వాక్యం in New చెప్పుచున్నది, Jerusalem also there will be a fountain. నూతన యెరూషలేములో కూడా ఒక జలం ఉన్నది. And God will give you that water of life freely through to eternity. నిత్యము ఆ యొక్క జీవజలములను ఆయన మనకు ఉచితంగా అనుగ్రహించును. Yes. So when you come to the house of God, మనం దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు at home also you can pray. ఇంట్లో కూడా మనం There ప్రార్థించగలము. also you can read Bible and meditate. అక్కడ కూడా మనం బైబిల్ చదువుకొని ధ్యానించగలము. But why should you come to the house of God for worship? అయితే ఎందుచేత మనం దేవుని యొక్క మందిరంకి రావాలి? ఒక సహవాసం కొరకే మనం ఇక్కడికి రావాల్సి ఉన్నది. God is dwelling in Zion. దేవుడు సియోనులో నివాసం చేసి Of ఉన్నాడు. course, he is omnipresent, everywhere he is available. ఆయన సర్వవ్యాపి, ఆయన అన్ని స్థలములలో ఉంటురు. But a permanent dwelling place is Zion. అయితే ఆయన నిరంతరంగా నివాసం చేయనటువంటి స్థలమే Or సియోను. in the lives of his people. లేనట్లయితే ఆయన తన జనుల యొక్క జీవితంలో ఆయన నివాసం He is చేయుదురు. living in a Christ in us. He is living in us. క్రీస్తు మనలో నివాసం చేసి ఉన్నారు. And when you come to the house of God, మనం దేవుని యొక్క ఇంటికి వచ్చినప్పుడు he will make a drink the water of life freely. ఆయన జీవజలములను మనకు ఉచితంగా త్రాగనిత్తురు. Yes. And we need that water, otherwise we will die. మనం ఆ యొక్క జలములను త్రాగనట్లయితే మనం మరణించుదుము. He that believes after his belly will flow rivers of living water. That speaks about the abundant life of the Holy Spirit. విశ్వసించు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును అనగా అది పరిశుద్ధాత్మ గురించి చెప్పబడి ఉన్నది. Thirdly, మూడవదిగా Jeremiah 13:17 says, ఇర్మియా 13:17 వాక్యం ఈలాగూ చెప్పుచూ ఉన్నది, in the house of God he will also provide us new wine and milk. దేవుని యొక్క ఇంట్లో ఆయనకి మనకు కృతదైన పాలను నీళ్లను కూడా అనుగ్రహించుదురు. Yes. ద్రాక్షరసంను పాలను. In the house of God we will be provided two things. దేవుని యొక్క ఇంట్లో మనకు రెండు కార్యములు అనుగ్రహించబడును. Not only living waters. జీవజల నదులు మాత్రమే కాదు. What does water stand for? నీళ్లు దేనికి సూచనగా ఉన్నవి? Two things. రెండు కార్యములు.
Word of God and Spirit of God. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆత్మ. What speaks of? నీళ్ళు Two things. నీళ్ళు దేని గురించి మాట్లాడుచున్నది? రెండు కార్యముల గురించి Ephesians మాట్లాడుచున్నది. 5:26. ఎఫెసీయులు 5:26 వాక్యము. The church must be washed with water, the word. సంఘం అనున్నటువంటిది నీటి ద్వారాను వాక్యం ద్వారాను ఉదక స్నానం చేయించబడాలి. Read 5:26. ఎఫెసీయులు 5:26 వాక్యము. ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకుని వల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకును. The church must be washed with water, the word of God. ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు చెప్పుచున్నాడు, సంఘం అనున్నటువంటిది వాక్యముతో ఉదక స్నానం చేయబడాలి. Whenever you come, why do we speak the word? ఎప్పుడైతే మనం ఎప్పుడు వచ్చినప్పుడల్లా మనం ఎందుకో వాక్యంను The word మాట్లాడుచున్నాము. will sanctify your life, make your life clean. వాక్యం అనున్నటువంటిది మన జీవితంను శుద్ధి చేయును. Yes, when you obey the word and live by the word will cleanse you. దేవుని యొక్క వాక్యమునకు లోబడి వాక్య ప్రకారంగా మనం జీవించినట్లయితే ఆ వాక్యము మనల్ని శుద్ధి చేయును. It will remove all the spots and wrinkles also. మనలో ఉన్నటువంటి ప్రతి విధములైన కలంకములను, ప్రతి విధములైన ముడతలను అది తొలగించును. Water stands for the word of God. ఇక్కడ వాక్యం అని చెప్పినప్పుడు నీళ్లు అని చెప్పినప్పుడు దేవుని యొక్క వాక్యమునకు చూపించుచు ఉన్నది. In John 7:21, యోహాను 7:21 వాక్యము. their water is resembled to the Holy Spirit. ఇక్కడ నీళ్లు అని చెప్పినప్పుడు పరిశుద్ధాత్మను చూపెట్టుచు ఉన్నది. He that believes, after his belief shall flow rivers of living water. విశ్వసించు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. In the following verse, Bible says he spoke about the Holy Spirit. అటు తర్వాత కింది వాక్యంలో చూసినట్లయితే ఆయన పరిశుద్ధాత్మ గురించి మాట్లాడి ఉన్నాడని మనం చదువుచున్నాము. So in the house of God, you will get the counsel of God through the words. దేవుని యొక్క ఇంట్లో దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ఆయన యొక్క ఆలోచనలు పొందుకుందాము. రెండవదిగా you will have an abundant experience of the Holy Spirit working. పరిశుద్ధాత్మ యొక్క క్రియలను గూర్చిన అత్యధికమైన అనుభవాలను మనం పొందుదుము. Like a new wine. అది నూతనమైన ద్రాక్షరసము. New wine means newness in the spirit. నూతనమైన ద్రాక్షరసం అని చెప్పినప్పుడు ఆత్మలో నూతన పరచబడుటై ఉన్నది. Not new anointing. నూతనమైన అభిషేకం అని కాదు. Anointing is already given. అభిషేకం మీకు ముందుగానే అనుగ్రహింపబడి The ఉన్నది. anointing is to be renewed every time. అభిషేకం అనేటువంటిది దినదినము నూతన పరచబడాలి. Yes, so whenever renew the anointing, అందుచేత మనం ఎప్పుడైనా అభిషేకంను నూతన పరచుకొనుచు ఉన్నామో your mind also will be renewed. మీ యొక్క మనసు కూడా నూతన పరచబడుచు ఉన్నది. Then God will reveal to you what is good, acceptable, perfect will. అప్పుడు దేవుడు మీకు ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న ఆయన చిత్తం మీద మీకు బయలుపరచుదురు. Yes, so these are the two experiences God will give you when you return to Him. మనం ఆయన యొద్దకు మరలి వచ్చినప్పుడు, తిరిగి వచ్చినప్పుడు ఆయన మనకు అనుగ్రహించినటువంటి అనుభవములు ఇవి. This fountain is said to be a blessing. ఈ యొక్క ఊట ఆశీర్వాదపు ఊటగా చెప్పబడి ఉన్నది. Don't come to pastor for blessing. ఆశీర్వాదముల కొరకు పాస్టర్ల యొద్దకు రాకూడదు. It is a tradition. అది ఏదో ఒక ఆచారము మాత్రమే. You come for your satisfaction. మీ యొక్క తృప్తి కొరకే ఆయన పాస్టర్ యొద్దకు వచ్చుచు ఉన్నారు. Yes, I asked one sister. నేను ఒక సహోదరిని అడిగి ఉన్నాను. Says, are you coming to the meeting? Yes, pastor. Every week I come without fail. మీరు కూటమికి వచ్చుచున్నారా అని నేను ఆ సహోదరుని అడిగినప్పుడు, అవును పాస్టర్ గారు నేను అన్ని I కూటమికి have వచ్చుచున్నాను. never seen you. I don't know even your name. I said. నేను మిమ్మల్ని ఎన్నడూ చూడనే లేదే, మీ పేరు కూడా నాకు తెలియదు అని నేను చెప్పి తిని. Pastor, every time I want to come to you, but the big crowd when I see, I run away. పాస్టర్ I గారు don't have time also. నేను ఎప్పుడు మీ దగ్గరకు రావాలని అనుకున్నప్పుడల్లా అక్కడ పెద్ద కూటం ఉండను, ఆ యొక్క అంత గొప్ప కూటంను చూసి నేను ఊరికే వెళ్ళిపోతున్నా అని చెప్పాను. Who make the crowd? ఎవరు ఆ యొక్క కూటంను ఆ విధంగా సృష్టించింది? 40 years believer. 40 సంవత్సరాల విశ్వాసులు. Every Sunday he'll come and show you. ప్రతి ఆదివారం వచ్చి తల చూపించును. Yes, I have no other way out. నాకు వేరొక మార్గమే లేదు. I got to lay my hand. నేను ఖచ్చితంగా చేయి పెట్టాలి. Unwillingly and without presence. ఇష్టం లేకుండానే నేను చేయి పెట్టవలసి ఉన్నది. In the heart, I think these people never learn. నేను ఆ హృదయంలో అనుకుంది ఏంటి But outwardly, I have to do my duty. Otherwise, they may feel. అయితే నేను నా బాధ్యత నెరవేర్చాలి. అలాగూ నెరవేర్చినట్లయితే వారు దుఃఖపడుదురు. Old believers, please mind. పాత విశ్వాసాలు దయచేసి అర్థం చేసుకొనుము. You must have a love for new people also. మీలాంటి ఇతర విశ్వాసాలను కూడా మీరు In ప్రేమించాలి. a family, the mother has 3 children. ఒక కుటుంబంలో ఒక తల్లికి 3 పిల్లలు ఉన్నట్లయితే, After marriage, when she gets the first child, the 50% love for the husband will go. వివాహమైన తర్వాత మొదటి బిడ్డ పుట్టిన వెంటనే భర్త మీద ఉన్నటువంటి 50% ప్రేమ తగ్గిపోవును. சரியா? இல்லன்னு சொல்லுவீங்க, ஆனா உண்மை. లేదు అని చెప్పినా అదే నిజము. When the second child is born, రెండో బిడ్డ పుట్టిన వెంటనే yes, the love for the first child will go. మొదటి బిడ్డ మీద ఉన్న ప్రేమ తగ్గిపోవును. When you take care of the second child, the first child cannot bear it. He'll come and scratch your head. Why? రెండవ బిడ్డను Now చూసుకుని this child is tender. It needs more care.
ఆ రెండవ చిన్న బిడ్డను వారు చూసుకొంచున్నప్పుడు మొదటి బిడ్డ మీద ఉన్న ప్రేమ తగ్గిపోవును. If the first child is 10 years, 12 years old, ఈ యొక్క మొదటి బిడ్డ 10-12 సంవత్సరంలోకి వచ్చినట్లయితే and the second child is only 3 months old or 6 months old, రెండవ బిడ్డ 3 నెలలు 6 నెలల వయసులో ఉన్నట్లయితే who will you pat more? ఎవరిని మీరు అధికంగా గారావించుదురు? And the 12-year-old child also come and I want to sit in the mother's lap. 12 సంవత్సరంలో ఆ బిడ్డ కూడా What will you do? What will you do? వచ్చి తల్లి ఒడిలో కూర్చోవాలని కోరినట్లయితే మీరు ఏమి చేయుదురు చెప్పండి? நீங்க சொல்ற நான் சொல்லிடுவேன், எனக்கு தெரியும். If you don't say, I will say. You'll kick her out. You kick her out. మీరు వారిని బయటకు మీరు త్రోసివేయుదురు. But my children are troubling me so much. The 24-year child also comes, Mommy, give me milk. Say, నాకైతే నా విషయంలో అయితే ఎంతో పెద్దవారు కూడా వచ్చి నన్ను తొందర కలగజేయుచున్నారు. a 24-year-old son comes and says, Mommy, you don't love me. You don't love me. 24 వయసు బిడ్డ కూడా వచ్చి ఆ విధంగా గారావిచ్చమని అడిగినట్లయితే మనం ఏమి చేయగలము? 24-year-old child must love the mother, not the mother should love the child. 24 వయసు పిల్లలే తల్లిని ప్రేమించాలి కానీ తల్లి పిల్లల్ని ప్రేమించనక్కరలేదు. In many families, the mother alone, when she goes and work in the kitchen, the grown-up boys and girls say, Mommy, I'll also help you. Give me the onions, I'll cut and give you. You have to help the mommy. Not mommy should always bless you and keep you in the lap. Have some common sense. Excuse me. పెరిగినటువంటి పిల్లలు ఉన్నట్లయితే తల్లి కిచెన్లోకి వెళ్ళి పని చేయనప్పుడు అందరూ వెళ్ళి తల్లికి సహాయం చేయటకు కిచెన్కి వెళ్ళి సహాయం చేయాలి. Therefore, our church never grows. అందుచేత సంఘంలో చూసినట్టయితే మన సంఘం ఏమాత్రం ఎదుగుటలేదు. ఎంతో తీవ్రంగా క్రియ చేసి ఉన్నది. Seriya. But the workers are believers. సేవకులైనప్పటికీ విశ్వాసులైనప్పటికీ That sickness will never be healed also. ఆ యొక్క It will only destroy your life. ఆ వ్యాధి ఎన్నడూ కూడా స్వస్థపడదు. అది నీ యొక్క జీవితంలో నాశనం In other చేయను. Pentecost churches are growing. ఇతర పెంతెకోస్తు సంఘంలో చూసినట్లయితే ఆ సంఘం ఎదుగుచూ ఉంటును. Tell me why. ఎందుచేత చెప్పము? Believers run after the new souls. విశ్వాసులే ఆ యొక్క నూతనాత్మల వెంబడి వెళ్ళుదురు. That is the training they give them. వారికి ఇవ్వబడిన ఆ యొక్క తర్ఫీదు అది. They will never come to the pastor, Pastor pray, every time Pastor pray. వారు ఎన్నడూ వచ్చి What is your business? వారు వచ్చి ఎన్నడూ కూడా పాస్టర్ గారు ప్రార్థించండి అని వారు ఎన్నడూ అడగరు. But new people when they come and offer prayer, okay, we have to increase their faith. నూతనాత్మలు వచ్చి ప్రార్థించమని అడిగితే సరే మేము ప్రార్థించాలి, ఎందుకనగా వారి యొక్క విశ్వాసంను వృద్ధి చేయాలి. The church must grow at least 1,000 people God should give us. ఈ యొక్క సంఘం అన్నటువంటిది అభివృద్ధి చెంది కనీసం దేవుడు మనకు 1000 మంది విశ్వాసులను అనుగ్రహించాలి. Instead of committing me for a blessing habitually and trouble me, better you go and stand there in the gate. Look for new souls. Speak to them. అలవాటు ప్రకారంగా మీరు నా యొద్దకు ఆశీర్వాదంకి వచ్చి నన్ను తొందర పెట్టుటకు బదులుగా మీరు ఆ యొక్క గేట్ యొద్దకు వెళ్ళి నూతనాత్మల కొరకు వేచి ఉండి వారితో మాట్లాడుడి. You know the language, you know the people, you know the place. మీకు భాష తెలియను, జనులు తెలియను, ఈ యొక్క స్థలము బాగా తెలియను. When I go and stand there for new soul, he may speak in Telugu, I can't understand. నేను వెళ్ళి అక్కడ I may నిలబడి ask him where are you coming from, he'll say one place, I can't understand the place. నేను ఒకవేళ ఆ గుమ్మం మీద నిలబడి ఒక నూతనాత్మతో మాట్లాడినట్లయితే అతడు మాట్లాడే భాష నాకు అర్థం కాదు, అతడు చెప్పే స్థలం కూడా నాకు ఏమాత్రం అర్థం అవ్వదు. If you can't go around the bus stations and railway stations and speak to new soul, at least the soul that come to the church, you can speak to them. మీరు బస్ స్టాప్ లకు రైల్వే స్టేషన్ వెళ్ళి నూతనాత్మలతో మాట్లాడలేకపోయినట్లయితే కనీసం సంఘంకు వచ్చి నూతనాత్మలతో నేను మాట్లాడవచ్చు కదా. So you are crowding around me and ask Pastor pray. నా యొద్దకు వచ్చి ఎందుచేత ఒక కూటంగా కూడి పాస్టర్ గారు Tell me, ప్రార్థించండి అని when I అడుగుతున్నారు. pray for you, what reward you will have? నేను మీ కొరకు ప్రార్థించినట్లయితే మీకు ఎటువంటి ఒక ప్రతిఫలం దొరుకును? Every year I get prayed by pastor, so I have a great reward. ప్రతిరోజు నేను పాస్టర్తో Can you imagine that? నేను ప్రతిరోజు పాస్టర్తో ప్రార్థన చేయించుకొంచున్నాను, నాకు అధికమైన బహుమానం దొరుకునని మీరు చెప్పగలరా? Meeting over, you go and stand at the gate at the door and look at the new people, you speak to them. Tell them the doctrine, save them, you have a reward. Right or wrong? దీనికి బదులుగా ప్రతిరోజు కూటమైన పిమ్మట ఆ గుమ్మం ఎదుట నిలబడి నూతనాత్మలతో మాట్లాడి వారిని రక్షించినట్లయితే మీకు ఖచ్చితంగా ఒక బహుమానం ప్రతిఫలం ఉంటును. Believers must always have a burden for new souls. విశ్వాసులకు ఎల్లప్పుడు కూడా నూతనాత్మలకు వచ్చిన ఒక భారం ఉండాలి. A cat will beget a cat, ఒక a lion a lion. పిల్లను కనును, ఒక సింహం కనును. We will be workers, you must be believers. మీరు విశ్వాసులను రక్షించాలి. So change your life. Always don't continue the same way, same pattern, same tradition. మీ యొక్క జీవితంలో దయచేసి మార్చుకోవడం, ఎల్లప్పుడు కూడా ఒకే విధంగా ఒకే అలవాటులో ఒకే పద్ధతిలో కొనసాగించకండి. మీ యొక్క ప్రవర్తనను మార్చుకొనుడి. God may give us a great burden for new souls. Everybody put up a hand and praise God. By faith for 2 minutes. దేవుడు అందరికీ కూడా ఒక నూతనాత్మలకు కూర్చున్న గొప్ప వానం అనుగ్రహించినట్లుగా విశ్వాసంతో 2 నిమిషాలు మనమందరం చేతులెత్తి దేవుని స్తోత్రించదము.
By the end of the year, everyone must have a testimony. I won 5 souls. ఈ సంవత్సరాంతంలో ప్రతి ఒక్కరికి ఈ విధంగా సాక్ష్యం ఉండాలి. నేను 5 మందిని నడిపించి ఉన్నాను, 5 ఆత్మలను సంపాదించి ఉన్నాను అని. After marriage, the couple will ask us, Pastor, pray for a child. 3 years of marriage, Pastor, no child. You read. 30 years of a believer, no child. వివాహం అయిన పిమ్మట 3 సంవత్సరములలో వారికి సంతానం లేనట్లయితే ఆ యొక్క దంపతులు వచ్చి, పాస్టర్ గారు మాకు సంతానం లేదు, దయచేసి ప్రార్థించండి అని అడుగుతున్నారు. కానీ 30 సంవత్సరాల విశ్వాసి కూడా ఒక్క ఆత్మ కూడా ఇంతవరకు సంపాదించలేదు. In the sight of God, you are barren. మీరు దేవుని యొక్క దృష్టిలో మీరందరూ కూడా గుడ్రాళ్ళ వలె ఉన్నారు. 30 years believer, you never won even one soul for 30 Christ. సంవత్సరాల విశ్వాసి ఇప్పటి వరకు కూడా క్రీస్తు కొరకు ఒక్క ఆత్మను కూడా సంపాదించలేదు. This is how you must plan yourself. ఈ విధంగా మిమ్మల్ని మీరు Change your attitude, change your works. మీ యొక్క క్రియలు, మీ యొక్క ప్రవర్తనను మార్చుకొనుము. Everything must be made new. Then only the new year makes a sense. అన్నీ కూడా నూతన పరచబడాలి. అప్పుడే నూతన సంవత్సరంకు ఒక అర్థం ఉండును. So there's a fountain in the house of God. దేవుని యొక్క మందిరంలో ఒక ఊట ఉన్నది. The fountain of life. అది జీవపు ఊట. This, that is in the house of God, the word of God and the spirit of God will give you life. దేవుని యొక్క మందిరంలో వాక్యం అనే ఊట, ఆత్మ అనే ఊట మీకు జీవం అనుగ్రహించును. Thirdly, మూడవదిగా 3:20. Joel 3:20. యోవేలు 3వ అధ్యాయం 20వ వాక్యము. Judah shall dwell forever. అయితే యూదా దేశంలో నివాసులు నిత్యముంతురు. 21వ వాక్యము. Judah means the people of God. యూదా అని చెప్పినప్పుడు దేవుని యొక్క జనులు. So in the house of God, దేవుని యొక్క మందిరములో when you drink the water of life, జీవజల నదులను మనం త్రాగినప్పుడు, yes, only when you commit sin you will be put out of the house of God. మీరు పాపం చేసినప్పుడు మాత్రమే దేవుని యొక్క ఇంట్లో నుండి మీరు బహిష్కరింపబడుతురు, When Adam committed వెలివేయబడుతురు. sin, you are put out of the Garden of Eden. ఆదాము పాపం చేసినప్పుడు అతడు తోటలో నుండి వెలివేయబడెను. If you are dwelling in the house of God forever, మీరు నిత్యముగా దేవుని యొక్క ఇంట్లో నివాసం చేచూ ఉన్నట్లయితే, how is it possible? How is it possible? అది ఏ విధంగా సాధ్యమగును? When you are dwelling in the house of God, in Hosea chapter 11 verse 12 says, హోషేయ 11వ అధ్యాయము 12వ వాక్యం ఇలాగూ చెప్పుచూ ఉన్నది. you will rule with God and faithful with the saints. అతడు నమ్మకముగా పరిశుద్ధుల మీద, You will rule with God and will remain faithful to the saints. Hosea 11:12. హోషేయ 11వ అధ్యాయము 12వ వాక్యము. ఆ గొప్ప సైన్యము ఓడిపోయినందున దక్షిణ దేశపు రాజు మనసున అతిశయపడును. వేల కొలది సైనికులను హతము చేసినను అతనికి జయము కానేరదు. Hosea 11:12. Believer, somebody read. Yes. Judah rules with God and is remaining faithful with the saints. యూదా వారు నిరాటంకముగా దేవుని మీద తిరుగుబాటు చేయుదురు, నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరుగుబడుదురు. Whereas Israel is compassing us with the lies. ఇశ్రాయేలు వారు మోసక్రియలతో నన్ను ఆవరించి ఉన్నారు. And the house of Israel with deceit. ఇశ్రాయేలు ఇంటి వారిలో మోసక్రియలు ఉన్నవి. Among the children of Israel, there were 2 groups. ఇశ్రాయేలు జనులలో 2 గుంపుల వారు కలరు. One Israel, the other Judah. ఒకటి ఇశ్రాయేలు గుంపు వారు, మరొకటి యూదా వారు. In the church of God also there will be 2 groups, many groups, but mainly 2 groups. దేవుని ఇంట్లో కూడా అనేకమైన గుంపులు ఉన్నవి, విశేషంగా 2 గుంపుల వారు కలరు. One group is full of lies. ఒక గుంపు వారు పూర్తిగా అబద్ధములతో నిండి ఉందరు. There will be no honesty, వారిలో ఎటువంటి ఒక no truthfulness, సత్యము, ఎటువంటి no ఒక sincerity, నిజత్వము, యథార్థము, no holiness, యథార్థత, no life, ఏ జీవం ఉండదు, no spiritual growth. ఏ ఆత్మీయ ఎదుగుదల They ఉండదు. simply come at 11 o'clock and go at 12 వారు o'clock. ఊరికే 11 గంటలకు వచ్చి 12 గంటలకు తిరిగి వెళ్తురు. They are also encompassing us. వారు కూడా మన చుట్టూ ఆవరించి ఉన్నారు. With lies and deceit, they are deceiving their own selves. అబద్ధములతో, మోసక్రియలతో వారు ఆవరించి ఉన్నారు. But వారి don't సొంత come at 9 జీవితం. o'clock to worship God. మీరు 9 గంటలకు దేవుని ఆరాధించుటకు రాని ఎడల, If you come at 11:30 just for namesake, నామకార్థంగా 11:30 గంటలకు వచ్చినట్లయితే you will never have life. మీకు ఏ జీవం ఉండదు. Why? ఎందుచేత? You are not able to drink the water of life. ఆ జీవజల నదులను మీరు త్రాగలేకపోవచ్చు And the ఉన్నారు. spirit of life you will not experience. మీకు ఆ ఆత్మను కూడా మీరు పొందుకోలేకపోతున్నారు కాబట్టి మీ జీవంను కోల్పోవచ్చు ఉన్నారు. You come only at the time of preaching and half of the preaching will be over. By the time you come, you don't understand anything. మీరు ప్రసంగంకి మాత్రమే వచ్చిన ఎడల, లేనట్లయితే సగ ప్రసంగం ముగించబడిన తర్వాత వచ్చిన ఎడల మీకు ఏ మాత్రం అర్థం అవదో, ఏ జీవం లేకుండా మీరు తిరిగి వెళ్ళుదురు. You'll have food for your stomach, you'll fill and go. And the soul is empty.
starving. మీ శరీర ప్రకారమైన కడుపును నింపుకుందరు కానీ Change your attitude. మీ Change your ప్రాణము attitude. ఎండిపోవును, అది పస్తుండును. మీ దయచేసి మీ యొక్క ప్రవర్తనను మార్చుకొనుము. When we repent and return to God, మనం మారు మనసు పొంది దేవుని యొద్దకు తిరిగి వచ్చినడలా, yes, and renew our spirit, మన యొక్క ఆత్మను నూతనపరచుకున్నప్పుడు all your thoughts will change. మన యొక్క తలంపుల ఆలోచనలు అన్నీ కూడా మారిపోవును. When inner attitude changes, it will also bring action or some reaction in the activities. మన యొక్క అంతరంగ శైలి మారినట్లయితే అది మన క్రియలలోను మన యొక్క ప్రవర్తనలోను కూడా మార్పు కలిగించును. You will become an active member in the church of God. దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క సంఘంలో నువ్వు ఒక చురుకైన వ్యక్తిగా మారుదువు. You become active because your spirit is renewed. God is giving you new thoughts, new revelations, new visions. నీవు చురుకైన వ్యక్తిగా ఎందుకు మారుతావు అనగా, దేవుడు నిన్ను నూతనపరిచి ఉన్నాడు. దేవుడు నీకు నూతనమైన తలంపులను, ఆలోచనలను, ప్రకటనలను అనుగ్రహించుదురు. So whatever the good thing you are losing in life, మీ జీవితంలో మీరు ఏదైనా మంచి కార్యమును కోల్పోవచ్చు when the mind అనేలా, is renewed, మీ మనసు మారి నూతనపరచబడినట్లయితే God can restore that lost thing. నీవు కోల్పోయిన వాటిని దేవుడు మరలా మీకు అనుగ్రహించుదురు. Therefore Joel 2:25 says, అందుచేత యోవేలు 2:25 వాక్యం ఈ విధంగా చెప్పుచూ ఉన్నది, I'll restore unto you నేను మీకు మరలా ఇచ్చిదును. what the 4 types of worms and insects they destroyed. ఆ పురుగులు, చీడ పురుగులు తినివేసినటువంటి ఆ యొక్క సంవత్సరంలో పంటను మీకు మరలా నిత్తును. Yes, so the restoration is very, very important. మరలా ఇచ్చినటువంటి ఆ యొక్క కార్యము మిక్కిలి ముఖ్యమైనది. And when everything is restored, there will be 4 types of blessings. అన్నీ కూడా మరలా మనం తిరిగి పొందిన తర్వాత 4 విధములైన ఆశీర్వాదములు ఉండును. One, God will always be your hope. ఒకటి, దేవుడు మీకు ఎల్లప్పుడూ మీకు In other నిరీక్షణగా words, ఉండును. as a God of hope, He will always be with you. మరొక మాటలో చెప్పవాలనంటే, నిరీక్షణ కలిగిన దేవునిగా ఆయన ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు. Secondly, God give you the experience of the fountain in the house of God. రెండవదిగా, దేవుని మందిరంలో ఉంటున్నటువంటి ఒక ఊట అను అనుభవం ఆయన మీకు అనుగ్రహించుదురు. And thirdly, you will live in the house of God forever. మూడవదిగా, మీరు దేవుని యొక్క మందిరంలో నిరంతరముగా నిలుచుదురు. Judah shall dwell forever. యూదా వారు నిరంతరము ఆయన అక్కడ నివాసము చేయుదురు. And Jerusalem, from generation to generation, Jerusalem is a church. తరతరములకు యెరూషలేము నివాసం ఉండును అనగా, యెరూషలేము అని చెప్పినప్పుడు దేవుని యొక్క సంఘమై ఉన్నది. So the church will never die. సంఘం ఎన్నడూ కూడా మరణించకూడదు. The church will never lose any good thing. సంఘం ఏ మంచి కార్యంను కూడా కోల్పోకూడదు. Not the 5 churches of the book of Revelation 2 and 3. ప్రకటన గ్రంథం 2, 3 అధ్యాయంలో చెప్పబడినటువంటి 5 సంఘముల వలె కాదు. The church also will abide for ever and ever. ఈ యొక్క సంఘము కూడా నిత్యము తరతరముల వరకు నిలిచి ఉంటును. And the last one is, చివరిగా, when you dwell in the house of God, దేవుని ఇంట్లో మనం నివాసం చేసినప్పుడు God expects 2 things from you. దేవుడు మీ ఎదురు నుండి 2 కార్యములు ఎదురు చూచుదురు. You must rule with God. మనం దేవుడితో కూడా ఏలుబడి చేయాలి. When God is ruling your life, దేవుడు మీ యొక్క జీవితం పైన ఆధిపత్యం వహించి you also must join Him to rule over you. మీరు కూడా ఆయనతో కూడా చేరి ఆయన మీ జీవితంలో ఏలుబడి చేయుటకు అనుమతించాలి. So the disciples, 12 disciples, Jesus said, యేసు యొక్క 12 శిష్యులతో ఆయన ఇలాగూ చెప్పిరి, because he left everything and followed me, మీరు అన్ని సమస్తమును విడిచి నన్ను వెంబడించి when ఉన్నందున, the Son of Man come and establish His kingdom, మనుష్య కుమారుడు వచ్చి ఆయన యొక్క రాజ్యంను స్థాపించినప్పుడు, you will also sit with me in 12 thrones and judge the 12 tribes of Israel. మీరు కూడా నాతో కూడా 12 సింహాసనముల మీద కూర్చొని ఇశ్రాయేలు యొక్క 12 గోత్రములను ఏలుబడి చేయుదురు. To rule with God, what is necessary? దేవునితో కూడా మనం ఏలవాలనంటే మనకేం అవసరము? You must sit on a throne. మీరు సింహాసనం మీద కూర్చుండవలెను. To go to the throne, what is necessary? సింహాసనంకు వెళ్ళవలనంటే మనకేమి కావాలెను? You must live an overcoming life. మీరు ఒక జీవితము చేయాలి. Revelation 3:21 says, ప్రకటన 3:21 వాక్యం ఇలాగూ చెప్పుచూ ఉన్నది, he that overcometh జయించు వానిని will I make to sit with me in my throne, నాతో కూడా నా యొక్క సింహాసనం మీద కూర్చుండనిత్తును. where I have overcome and am set down in my Father's throne. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారము. In Matthew 19, మత్తయి సువార్త 19వ అధ్యాయము, Jesus told disciples, యేసు ఆయన శిష్యులతో ఇలాగూ చెప్పిరి, when I will be judging the people, నేను జనులకు న్యాయం తీర్చినప్పుడు you will also sit with me in 12 thrones మీరు కూడా నాతో పాటు 12 సింహాసనముల మీద కూర్చుండి and judge the people. మీరు న్యాయం తీర్చుదురు. So to judge with Christ or with God, క్రీస్తుతో కూడా లేనట్లయితే we must first of all acquire the throne.
మొట్టమొదటిగా మనము దేవునితో కూడా కూర్చొని జనులకు న్యాయం తీర్చవలనంటే To go to the throne, you must live an overcoming life. సింహాసనం అధిష్ఠించాలి. సింహాసనం అధిష్ఠించుటకు మనము జయ జీవితం చేయాలి. What is overcoming life? జయ జీవితం అనగా అర్థం ఏమిటి? Getting victory over all failures. మన యొక్క పరాజయములు అపజయములు అన్నిటి మీద మనం జయం పొందుటై ఉన్నది. Getting victory over all types of sins and transgressions. పలు విధములైన పాపములు అతిక్రమములు అన్నిటి నుండి మనము జయం పొందుటై ఉన్నది. That is called overcoming life. అదే జయ జీవితము. So them only he'll make to sit with him in his throne. అటువంటి వారిని ఆయనతో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండనిత్తుడు. So Judah must dwell in the house of God, living an overcoming life to judge, to rule with God. Understand? యూదా వారు దేవుని యొక్క మందిరంలో నివాసము చేయుచు జయ జీవితం చేయుచు ఆయన సింహాసనం మందు అతిష్ఠించి ఆయనతో కూడా ఏలుబడి చేయాలి. புரிஞ்சங்க கை தூக்குங்க. అర్థమైన వారందరూ చేతులెత్తండి. பொய்யெல்லாம் சொல்லக்கூடாது, உண்மை. புரியுதா? சொல்லு. God says to Judah, you will dwell in the house of God. దేవుడు యూదాతో ఇలాగ చెప్పుచున్నారు, నీవు దేవుని యొక్క మందిరంలో నివాసం చేయదు అని. దాని యొక్క అర్థం ఏమిటి? Judah stands for God's people. యూదా అని చెప్పినప్పుడు దేవుని యొక్క జనులను చూపెట్టుచు ఉన్నది. They will dwell with God. మరి దేవునితో కూడా నివాసం చేయుదురు. Yes. How will they dwell? మరి ఏ విధంగా నివాసం చేయుదురు? Rule with God. దేవునితో ఏలుబడి చేయుదురు. And they'll remain faithful to the saints. వారి పరిశుద్ధులకు నమ్మకంగా ఉంటురు. Yes. When you come to the meeting, when you give offering, tithes and offerings, అన్ని కూటములకు వచ్చి, when you offer your body for physical works, అన్ని కూటములకు వచ్చి మీ యొక్క కానుకలు or any other ministries, అన్ని కార్యక్రమంలో ఇతర పనులలో అన్నిట్లలో మీరు పాల్గొనినట్లయితే you remain faithful with the saints. మీరు పరిశుద్ధులకు నమ్మకంగా ఉన్నారని అర్థము. Understand? They will give a testimony about you. పరిశుద్ధులు మీ గురించి సాక్ష్యం ఇత్తురు. Right. And when you overcome, మీరు జయించినట్లయితే God will make you sit on the throne and give you judgment. You can rule with God. దేవుడు మిమ్మును ఆయనతో కూడా ఆయన సింహాసనం అందు కూర్చుండనిచ్చి ఆయనతో కూడా మిమ్మును ఏలుబడి చేయనితురు. That is the experience of Judah dwelling in the house of God. అదే యూదా దేవుని మందిరంలో నిరంతరము నివాసం అన్నటువంటి వాక్యమునకు అర్థము. And why do you need all these experiences? ఎందుకు మనకి ఆ అనుభవములన్నీ కావాలేను? In Joel 1:6. యోవేలు 1వ అధ్యాయం 6వ వాక్యం చదివినట్లయితే, Joel wants. యోవేలు ఈ విధముగా విలపించెను. Before a strong nation the king come. లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చుటకు మునుపు. Joel speaks about the coming of a strong nation. యోవేలు ఒక బలమైన దేశము గురించి మాట్లాడుచు ఉన్నాడు. For a nation is come up. ఒక బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చి ఉన్నది. Upon my land. నా బలమైన లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చి ఉన్నది. For a nation is come up upon my land, strong and without number. లెక్కలేని బలమైన జనాంగము లేక సమూహము నా దేశం మీదకి వచ్చి ఉన్నది. Whose teeth are the teeth of a lion. వాటి పళ్ళు సింహము కోరల వంటివి. And yet the cheek teeth of a great lion. వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. The great nation is going to come against the people of God. ఒక బలమైన దేశము బలమైన సమూహము దేవుని యొక్క జనులకు విరోధంగా రానై ఉన్నది. Prophetically speaking, ప్రవచన రీతిగా చెప్పినట్లయితే ఉన్నారు. if you read the news, no nation is peaceful anywhere. మనము వార్తలు చూసినట్లయితే ఏ దేశము కూడా సమాధానంగా నెమ్మదిగా లేదు. Why? ఎందుచేత? God is bringing them to the stage so that when all the nations are economically collapsed, then the word will arise. దేవుడు ఏ స్థితికి అందరిని తీసుకొని ఏ స్థితికి అందరిని తోడుకొని వచ్చి నడిపించుచున్నారనగా అన్ని దేశంలో వారు ఆర్థికంగా బలహీనమైన పిమ్మట ఒక ప్రపంచ యుద్ధం తలెత్తును. నేను ఎల్లప్పుడూ చెప్పుచున్నాను, ప్రపంచ యుద్ధం ప్రారంభం కానే ఉన్నది అని. Take some time and read and hear the news also. కొద్ది సమయం తీసుకొని వార్తలు కూడా చదవండి. Don't be always worried about roti and sambar and rice. ఎల్లప్పుడు కూడా మీ యొక్క ఆహారం గురించి చింతించుచూ ఉండకండి. Certainly something will happen and you will be trapped. అకస్మాత్తుగా ఏదైనా సంభవించినట్లయితే మీరు చిక్కుపడుదురు. Therefore attend the Bible studies and study the word of God. At least if you can't read, we will teach you. Come and hear. అందుచేత కనీసం వేద పఠనంలోకైనా వచ్చి చెప్పుచున్న కార్యంలో నేర్చుకునండి. మీరు సొంతంగా చదువుకోకపోయినప్పటికీ మేము చెప్పుచున్న కార్యంలో కనీసం తెలుసుకునండి. So through Joel, God said, one nation is going to come against my people. యోవేలు మూలంగా దేవుడు చెప్పినటువంటి కార్యం ఏమనగా, and he is like a lion.
లెక్కలేని బలమైన జనాంగము నా Who is దేశం that? మీదకి వచ్చును, అతడు సింహం వలె ఉండును అని. In Revelation 13:1, there is a kingdom of the Antichrist. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం మొదటి వాక్యంలో చూసినట్లయితే అది అంత్యక్రీస్తు యొక్క రాజ్యమై ఉన్నది. That before the third world war, Russia will come against him. మూడవ ప్రపంచ యుద్ధముకు ముందుగా రష్యా దీనికి విరోధంగా వచ్చును. Yes, he is already the started fighting with Israel now. రష్యా వారు ఇప్పుడే ఇశ్రాయేలుతో యుద్ధమాడుటను ప్రారంభించింది. So they destroyed 2 aircrafts of Israel. Then they will also retaliate. రష్యా వారు ఇశ్రాయేల్ వారి యొక్క 2 ఎయిర్ క్రాఫ్ట్స్ ని పాడు చేస్తున్నారు. ఇప్పుడు ఇశ్రాయేల్ వారు కూడా దాని యొక్క పగ తీర్చుకుంటారు. So nowhere in the world any country is peaceful. అందుచేత సర్వలోకంలో ఏ దేశం వారు కూడా సమాధానంగా నెమ్మదిగా లేరు. I'll give you a detail next in the Bible study next time. ఈ వచ్చే వారం బైబిల్ స్టడీలో దీని గురించి పూర్తి వివరణ మీకు ఇచ్చేదను. That means the whole world is going, it's all at the brink of a big turmoil or a distress that will caused by the war. సర్వలోకం కూడా ఏ స్థితికి వచ్చి ఉన్నదంటే ఒక గొప్ప కల్లోలము, గొప్ప గందరగోళం యొక్క అంచులోనికి వచ్చి ఉన్నది. And he'll make the wine waste. 7th verse. యోబేలు మొదటి అధ్యాయం 7వ వాక్యం చదివినట్లయితే ఆయన Joel 1:7. యోబేలు మొదటి అధ్యాయం 7వ వాక్యము He'll make the wine waste. ఆయన ద్రాక్ష చెట్లను ఆయన పాడు చేయును. And he'll bark my fig trees. He'll peel off the fig trees. నా అంచూరపు చెట్లను తుత్తు నీరుగా కొరికి ఉన్నవి. Yes, and the branches thereof will be made white. బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలుపాయెను. Fig tree, wine tree, it all speak about Israel. ద్రాక్ష చెట్లు, అంచురపు చెట్లు అని చెప్పినప్పుడు అవన్నీ కూడా ఇశ్రాయేలు గురించి మాట్లాడుచూ Their ఉన్నవి. social life, వారి యొక్క సామాజిక జీవితము, their spiritual life, ఆత్మీయ జీవితము, and their political life. వారి యొక్క రాజకీయ జీవితము. Israel is identified with these 3 trees. ఇశ్రాయేలు ఈ 3 చెట్లతో పోల్చి చెప్పబడుచు ఉన్నది. First of all, మొట్టమొదటిగా fig tree. అంచురపు చెట్టు, Second is olive tree. రెండవదిగా ఒలీవ చెట్టు, Third is wine. మూడవదిగా ద్రాక్ష చెట్టు. Fig tree speaks about their political life. అంచురపు చెట్టు అని చెప్పినప్పుడు వారి యొక్క రాజకీయ సంబంధమైన జీవితము. Olive tree speaks about their spiritual life. ఒలీవ చెట్టు అని చెప్పినప్పుడు వారి యొక్క ఆత్మీయ జీవితంను సూచించుచూ ఉన్నది. Wine speaks about their social life. ద్రాక్ష చెట్టు అని చెప్పినప్పుడు వారి యొక్క సాంఘిక లేక సామాజిక జీవితము. When the fig tree shall blossom. అంచురపు చెట్టు చిగురించినప్పుడు. Yes. 28th verse. Sorry. 29th verse. Luke 21:29. లూకా 21వ అధ్యాయము 29వ వాక్యము. Now when the fig tree shoot forth, అంచురపు చెట్టు చిగురించినప్పుడు the summer is nigh at hand. వసంతకాలము సమీపమాయెను. Fig tree speaks of political life of the children of Israel. ఈ యొక్క అంచురపు చెట్టు అనేటువంటిది ఇశ్రాయేలు జనుల యొక్క సాంఘిక లేక సామాజిక జీవితంలో On చెప్పుచున్నది. May 14, 1948, they came back to the country and they renamed their land as Israel. మే 14వ తేదీ 1948 సంవత్సరంలో వారు తిరిగి ఇజ్రాయేల్ దేశంకు వచ్చి ఆ యొక్క దేశంకు ఇజ్రాయేల్ అని పేరు పెట్టుకొనిది. Olive tree speaks about their spiritual life. ఒలీవ చెట్టు అనేటువంటిది ఆత్మీయ జీవితం గురించి మాట్లాడుచూ ఉన్నది. Yes. Now olive oil was used in the tabernacle for burning the candlestick. ఒలీవ నూనె అనేటువంటిది ప్రత్యక్ష గుడారంలో ఉన్న దీపస్తంభంను వెలిగించుటకు ఉపయోగించబడును. Zechariah calls the olive trees as the servants of God. జెకరియా ఈ యొక్క ఒలీవ చెట్లను దైవ సేవకులుగా పిలుచుచూ ఉన్నాడు. In 3rd chapter, I suppose. 3వ అధ్యాయము 4th chapter, 3rd word. 4వ అధ్యాయము 3వ వాక్యము. The 2 olive trees. మరియు 2 ఒలీవ చెట్లు. The following verse says they are the servants of God. కింది వాక్యంలో చదివినట్లయితే వారు దేవుని సేవకులను చదువుచున్నాము. So olive tree stands for their spiritual life. ఒలీవ చెట్లు ఆత్మీయ జీవితంను చూపెట్టుచూ ఉన్నది. Wine speaks about their social life. ద్రాక్ష చెట్లు సామాజిక లేక సాంఘిక జీవితము. In Psalm 120 we read about the blessing God gave to Israel. 120వ కీర్తనలో మనం చదివినట్లయితే దేవుడు ఇశ్రాయేలు జనులకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం గురించి మనం చదువుకొనగలము. The wife shall be like a wine. నీ యొక్క భార్య ద్రాక్ష చెట్టు వలె ఉంటును. Their blessing is given to the family. ఆ యొక్క ఆశీర్వాదము కుటుంబానికి ఇవ్వబడి ఉన్నది. Their social life. వారి యొక్క సామాజిక జీవితము. So when the nation will come against Israel or the people of God, ఎప్పుడైతే ఈ యొక్క దేశం అన్నటువంటిది ఇశ్రాయేలుకు విరోధంగా అనగా దేవుని యొక్క జనులకు విరోధంగా వచ్చునో they will lay the wine waste and they'll bark the fig trees. వారు ఆ యొక్క ద్రాక్షారసంను అంచురపు చెట్లను తుత్తునీరుగా కొరికి ద్రాక్ష చెట్లను To పాడు make it very చేయరు. simple, their political life, their social life and spiritual life will be damaged or will be harmed.
సాధారణమైన Or ruined. మాటలలో చెప్పవలనంటే వారి యొక్క ఆత్మీయ జీవితము, వారి యొక్క సామాజిక జీవితము, వారి యొక్క రాజకీయ సంబంధమైన జీవితం అంతే కూడా పాడు Spiritually in చేయబడును. our life we are Judah, we are the children of God. ఆత్మీయంగా మనమే యూదా జనులము. Yes, we have got to be very careful that very soon the kingdom of Antichrist like a lion will come. మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనగా అంత్యక్రీస్తు యొక్క రాజ్యం అనేటువంటిది సింహం వలె మన మీదికి వచ్చును. He will affect your social life, spiritual life and physical life. అతడు మీ యొక్క రాజకీయ, ఆత్మీయ, సామాజిక జీవితంను పాడు చేయును. Yes, and he will be lying waste. He will be wasting you. అతడు మిమ్మల్ని తుత్తునీలుగా కొరికి మిమ్మల్ని పాడు చేయును. Therefore God says, అందుచేత దేవుడు చెప్పినటువంటి కార్యం ఏమనగా, to make you understand this truth, ఈ సత్యంలో మీకు గ్రహింపు కలుగు చేయ నిమిత్తము God sends some cankerworm, some palmer worm, locusts and caterpillars. దేవుడు కొన్ని గొంగళి పురుగులను, మిడతలను, పసర పురుగులను, చీడ పురుగులను పంపించును. They speak about different types of trials. అవి పలు విధములైన శోధనలు చూపెట్టుచు ఉన్నవి. At the time of this trial, ఈ యొక్క శోధన సమయంలో you must rise up and come back to God with that repentance, return to God, get your spirit renewed and get all those things which are lost restored. మీరు పశ్చాత్తాపంతోనూ ఆయన యొక్క తిరిగి వచ్చి ఒక అన్ని తిరిగి పొందినట్లుగా ఆయన యొద్దకు తిరిగి రావాలి. Then God will bless you. God will be your hope. అప్పుడు ఆయన మీకు నిరీక్షణగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును. In the house of God you will have a fountain. దేవుని యొక్క మందిరంలో మీకు ఒక ఊట ఉంటును. And Judah will live forever, they will never die. యూదా వారు నిరంతరము జీవించును, వారు మరణించరు. Though the nation will come against them, ఒక జనము వారి మీదకి వచ్చినప్పటికీ God is able to protect their lives, as we read in 11th chapter. హోషియా 11వ అధ్యాయంలో మనం Revelation. ప్రకటన 11వ అధ్యాయంలో మనం చదివినట్లుగా దేవుడు వారి జీవితంలో అన్ని విధములైన అపాయంలో నుండి God కాపాడును. will seal 1,44,000 Jews. He will repent and come back to God. ఆయన యుద్ధకు పశ్చాత్తాపంతో తిరిగి వచ్చినటువంటి 144,000 మంది యూతులను ఆయనను ముద్రించుదురు. They will be preserved and they will be taken to the 1,000 years reign. ప్రకటన 14వ అధ్యాయంలో మనం చదివినట్లుగా ఈ 144,000 మంది కాపాడబడి ఆయనతో కూడా ఏలుబడి చీటుకు వారి కొనుకోబడుదురు. Whatever happened to Israel is happening to us in the spiritual sense. అక్షరానుసారంగా ఇశ్రాయేలుకు సంభవించిన కార్యములన్నీ కూడా ఆత్మీయ రీతిగా మనకు సంభవించును. In our own country there are going to be great turmoils very soon. మన సొంత దేశంలో కూడా అతి త్వరగా అనేకమైన కల్లోలములు సంభవించును. And people are all coming to the street now. జనులందరూ కూడా ఇప్పుడు బజారునకు వచ్చుచూ ఉన్నారు. Anytime anything can happen. ఏ సమయంలో ఏమైనా సంభవింపవచ్చును. Yes. ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వం వారికి కోర్టుకి మధ్య ఒక గొప్ప పోరాటం జరుగుతున్నది. An economy in India has come down to a very rock bottom level. భారతదేశం యొక్క ఆర్థిక స్థితి మిక్కిలి దిగజారి ఎంతో తక్కువ స్థితికి వచ్చి ఉన్నది. Yes, people in particular they don't understand. In general people understand. గుర్తింపబడినట్లుగా జనులకు స్పష్టంగా అర్థం Because I కాకపోయినప్పటికీ study కూడా about all ఒక the prophetical fulfillment. సాధారణమైన అవగాహన జనులందరికీ అర్థమై ఉన్నది. ఎందుకనగా నేను అన్ని ప్రవచన వాక్యంలో అర్థం చదివి ఉన్నాను. Whatever is happening in the world we have to study. లోకంలో జరుగుతున్న సంభవములన్నిటి గురించి మనం చదువుకోవాలి. Because our redemption is drawing very very near. ఎందుకనగా మన విమోచన మిక్కిలి సమీపముగా ఉన్నది. Jesus, when all these things will come to pass, you lift up your head and see your redemption is nigh at hand. యేసు చెప్పి అన్నాడు, ఇవన్నీ జరుగుచున్నప్పుడు మీ తలలను ఎత్తుకొని చూడండి, మీ విమోచన So సమీపించి ఉన్నది. always be ready to be taken up when Jesus comes. అందుచేత యేసు వచ్చినప్పుడు ఆయనతో కూడా ఎత్తబడి పోవుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండుడి. Live a true Christian life. ఒక నిజమైన- Live a practical life. అభ్యాసపూర్వకమైన ఒక అనుభవపూర్వకమైన నిజమైన క్రైస్తవ జీవితం Don't చేయుడి. do anything emotionally or traditionally. ఇది ఉద్రేకపూర్వకంగానో ఆచారపరంగా చేయకూడదు. Whatever you learn from the scripture, you practice it. లేఖనం నుండి మీరు ఏ కార్యంలో నేర్చుకుంటున్నారో వాటన్నిటి కూడా అభ్యసించుము. All be on your knees. అందరూ కూడా మోకరించదము. Now rededicate your life. మరి ఒకసారి మీ యొక్క జీవితంలో ప్రతిష్ఠించు. Lord, help us to become practical living Christians. ప్రభువా, మేము ఒక అనుభవపూర్వకమైన క్రైస్తవులుగా మమ్మల్ని మార్చుము. We don't want to boast on our tradition. మా యొక్క ఆచారాల గురించి మేము అతిశయించకూడటలేదు. Yes, whatever traditionally we are doing, all these days we have been satisfied. ఇన్ని సంవత్సరములుగా మేము ఆచార ప్రకారంగా చేయనటువంటి కార్యముల గురించి మేము తృప్తి చెంది ఉన్నాము. But now we want to live a true practical like Christian life for God. అయితే ఇప్పుడు మేము ఒక నిజమైన అనుభవపూర్వకమైన క్రైస్తవ జీవితం చేయకూరుచున్నాము. But the renewal of our spirit, మా యొక్క ఆత్మ నూతన పరచబడుట మూలముగా we must know what is the good, acceptable and perfect will of God to do it. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును ఉన్న దేవుని చిత్తం మీద మనం తెలుసుకోవాలి. We must dwell with you.
మేము మీతో కూడా నివాసం చేయవలెను. And you must dwell in us. మీరు మాలో నివాసం చేయాలి. That is the hope of our glory. అది మన మహిమ నిరీక్షణై ఉన్నది. To dwell with you, we need to rule with you. మీతో కూడా మేము నివాసం చేయవలనంటే మీతో కూడా మేము ఏలుబడి చేయాలి. For which we must live an overcoming life. అందుకొరకు మేము ఒక జయ జీవితం చేయవలెను. And also we must remain faithful with the saints of God. దేవుని యొక్క పరిశుద్ధులతో కూడా మేము నమ్మకముగా ఉండాలి. You are going to be caught up and get your inheritance in heaven only with the sanctified saints. సంపూర్ణ పరచబడిన పరిశుద్ధులతో కూడా మనం ఎత్తబడి వారితో కూడా మనం శ్వాసము పొందనే ఉన్నాము. Independently you cannot live or you cannot go. స్వతంత్రముగా మనం జీవించి ఒంటరిగా మనం వెళ్ళలేము. You must remain faithful with the saints to serve God. దేవునికి సేవ చేయ నిమిత్తము మనం పరిశుద్ధులకు నమ్మకముగా ఉండాలి. All rededicate your life. అందరూ కూడా మరలా మీ యొక్క జీవితంను ప్రతిష్ఠించుడి. Live a sensible life. ఒక అర్థవంతమైన జీవితము చేయము. Enough is enough. Following all the traditions. ఆచారములను ఆచరించినది చాలినది చాలు. Are we doing things emotionally without any sense? ఎటువంటి అర్థం లేకుండా ఆచారపరంగా చేసినటువంటి కార్యములు చాలును. A strong nation is going to come to take over the world. ఒక బలమైన దేశము ఈ యొక్క సర్వలోకము మీద ఆధిపత్యమును చేయుటకు That is the రానయ్యున్నది. Antichrist kingdom. అదే అంత్యక్రీస్తు యొక్క రాజ్యము. Yes, and he will make our fig tree bark. అతడు మన యొక్క అంచురపు చెట్లన్నిటినీ కూడా He'll పెళ్లగించును. make our wine a waste. మన యొక్క ద్రాక్ష చెట్లన్నిటినీ కూడా పాడు చేయును. Before that come, we have to repent and return to God, get your spirit renewed and be restored of all what you have lost and live an overcoming life to meet Him. ఇవన్నీ కూడా సంభవించక ముందుగానే మన యొక్క ఆత్మ నూతన పరచబడి మరలా మనం పోగొట్టుకొనిన వాటన్నిటిని కూడా మనం తిరిగి పొందుకోవాలి. I'll give you 2 minutes time. Everybody pray. Say all what I said and you pray. 2 నిమిషంలో సమయం ఇచ్చేదను. నేను చెప్పిన కార్యములన్నిటినీ కూడా చెప్పుచు ప్రార్థన చేయుడి. Lord, save us from the Antichrist kingdom. ప్రభువా, అంత్యక్రీస్తు యొక్క రాజ్యం నుండి నన్ను రక్షించుము. Help us to repent for all our failures and mistakes. మా యొక్క పరాజయంలో అపజయములన్నిటి కొరకు మమ్మల్ని క్షమించుము. We must never go far away from you. నీ యొద్ద నుండి మేము దూరంగా We must వెళ్ళిపోకూడదు. always return to you. మేము ఎల్లప్పుడూ మీకు ఎద్దుకు తిరిగి రావాలను. We want the spirit to be renewed. మా యొక్క ఆత్మ నూతన పరచబడ వల్ల నేను కోరుచున్నాను. Lord, restore us of all those things which have the Christian valuables we have lost. ప్రభువా, మేము కోల్పోయి ఉన్న క్రైస్తవ విలువలన్నిటినీ కూడా తిరిగి మాకు అనుగ్రహించుము. Help us to rule with you, God. ప్రభువా, మీతో కూడా ఏలుబడి చేయుటకు నాకు సహాయము చేయుము. Help us to remain faithful with the saints of God. పరిశుద్ధులతో కూడా నమ్మకంగా ఉండుటకు సహాయము All చేయుము. pray, may the grace of God, the Father of God come into you. దేవుని యొక్క కృప, దేవుని యొక్క శక్తి మీ మీదకి వచ్చినట్లుగా అంతటా Help me to ప్రార్థించుము. overcome life in the days to come. రాబోయే దినములలో జయ జీవితం చేయుటకు సహాయం చేయుము.